ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ ఏక్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की जय. मजान जे चुनो चरादम के बंदे मुकबिल कबूल कर दे अरसुकान के सुल्तान गुप्त. चुबिश नबी शुकान अहले दिल मगू के कतास शुकान शनाय नाय दिल बरा कता इंजास्त. बंदे पीर मगोनम के जिहा हलम बरहन पीर मान अरचकुनाद आइन अनायत बाशद. ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीज़ शिराज. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. Befitting a fortunate slave carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong. Because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of my master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Muhammad Hafiz. Jai Meher Baba. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు ఏమిటి అను ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలించుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకొనలేని నీ అసమర్థత ఎందే ఆ లోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుడిని చేసిన నా గురువునకు నిన్ను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ఖ్వాజా షాంసుద్దీన్ మొహమ్మద్ హఫీజీ షిరాజ్. ఎటర్నల్ బిలవెడ్ అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నీ నామం ప్రేమమయం మెహర్ బాబా. నీ రూపం అపరూపం మెహర్ బాబా. నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా. నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా. నీ సేవే సకలార్థం మెహర్ బాబా. నీ సేవయ సకలార్థం మెహర్ బాబా. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. నీ నామం ప్రేమమయం మెహర్ బాబా. నీ రూపం అపరూపం మెహర్ బాబా. నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా. నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా. నీ సేవే సకలార్థం మెహర్ బాబా. నీ సేవే సకలార్థం మెహర్ బాబా. సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో తనువు మనసు మరచిపోవు భాగ్యం ఎప్పుడో. సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో తనువు మనసు మరచిపోవు భాగ్యం ఎప్పుడో.
నిలుచునెప్పుడో హృదయము నీ దేవళమై నిలుచునెప్పుడో ఆనాడే నీ వారము మెహేరు బాబా ఆనాడే నీ వారము మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా నీ రూపం అపరూపం మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ సేవే సకలార్థం మెహేరు బాబా నీ సేవే సకలార్థం మెహేరు బాబా హరిహరాది బ్రహ్మ తేజమలరు రూపము నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము హరిహరాది బ్రహ్మ తేజమలరు రూపము నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము కనుల జోడలేని నన్ను కనుకరించుమా కనుల జోడలేని నన్ను కనికరించుమా కనికరించి చూడగలు దృష్టి నొసగుమా కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా నీ రూపం అపురూపం మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ సేవయ సకలార్థం మెహేరు బాబా నీ సేవయ సకలార్థం మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మౌననాదమేదో నన్ను ఆవహించి మెహరు స్వరం ఆలపించని మౌననాదమేదో నన్ను ఆవహించి మెహరు స్వరం ఆలపించని ఆలపించి నీ ప్రేమను అనుభవించని ఆలపించి నీ ప్రేమను అనుభవించని ప్రేమ రస స్వాదనలో పరవశించని ప్రేమ రస స్వాదనలో పరవశించని మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా నీ రూపం అపరూపం మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ సేవయ సకలార్థం మెహేరు బాబా నీ సేవయ సకలార్థం మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా సకల మానవాళి సేవ నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని సకల మానవాళి సేవ నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని ప్రేమ తండ్రి నీ సేవ భాగ్య నిమ్మని
ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని మెహర్శ్రీ అనరాధా పలుకుతావని మెహర్శ్రీ అనరాధా పలుకుతావని మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా నీ నామం ప్రేమమయం మెహరు బాబా నీ రూపం అపరూపం మెహరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా నీ సేవే సకలార్థం మెహరు బాబా నీ సేవే సకలార్థం మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై. ఈ పాటను మనం గతంలో ఒకసారి పాడి వినిపించడం జరిగింది. అప్పుడు నేను నాకు తెలిసినంత వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. హరి ఏదైనా దీనికి జోడించాలనుకుంటే దయచేసి చెప్తే మేమందరం వింటాం. అవతార్ మెహర్ బాబాకి జై. అంటే ప్రస్తుతానికి నర్మదా గారు నా దగ్గర సాహిత్యం లేదు మీరు పాడిన పాట. తర్వాత కనుక మీరు దాన్ని ఆ పాట నాకు షేర్ చేస్తే, అంటే నేను కొంచెం ప్రయాణం చేసి ఏదైనా చెప్పాలి అంటే కొంచెం ప్రయాణం చేస్తే బాగుంటుంది నా వరకు. పర్లేదు, నెక్స్ట్ నేను ఈసారి షేర్ చేస్తాను మీకు. ప్లీజ్. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను Yes. మళ్ళీ ఈసారి ఏమైనా పాడినప్పుడు మీరు చెప్తారు కానీ. తప్పకుండా Okay, తప్పకుండా బాబా. దానికోసం ఇంకేం లేదు, అది నా సమస్య. ముందుగా నేను కొంచెం ప్రయాణం చేస్తే నేను ఏదైనా చెప్పగలను. అవునవును, దానికి ఇంకేం లేదు, అంతేనండి, పర్వాలేదండి. ఓకే, జై మెరూప్ అండి. ఓకేనండి. అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ కొంతకాలంగా ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా కొనసాగించేటువంటి మహద్భాగ్యాన్ని మనందరి ఆత్మలకి ప్రాప్తింపచేసినందుకు ఆ పరబ్రహ్మకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఈ గాడ్ స్పీక్స్ అనేటువంటిది మనకి ముందుగా 3 మజిలీలుగా మనకి ఈ యొక్క మెహరోపాసనములు అవతాడు డివైడ్ చేయడం జరిగింది. 3 మజిలీలుగా తీసుకున్నప్పుడు మొదటి భాగం నుండి 5వ భాగం వరకు ఒక మొదటి మజిలీ, 6వ భాగం నుండి 10వ భాగం వరకు 2వ మజిలీ, ఇక 3వ మజిలీ పూర్తిగా సప్లిమెంట్ అనే దాని మీద డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి మొదటి మజిలీ మనకి పూర్తి చేసాడు అవుతాడు. అంటే ముఖ్యంగా ఈ 3 కథలే, ఎందుకంటే జరిగిపోయిన నిన్నటి నా కథ. గాడ్ స్పీక్స్ భగవంతుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే కొంచెం ప్రయాణం చేస్తే అర్థమవుతోంది. మనం ఇంతవరకు ప్రయాణం చేశాం కాబట్టి నా కథల గురించి నాకే చెప్తున్నాడు. ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నాడు అంటే ఇక్కడ అర్థం కాకపోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు, భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు భగవంతుడు మాట్లాడేది ఎవరి గురించో మాట్లాడుతున్నాడు అనే భావనతో ఉన్నంత వరకు అర్థం కావడం అనేది సాధారణంగా జరగదు. కానీ భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నాడు, నా కథల గురించి మాట్లాడుతున్నాడు అనే అవగాహన తెలుసుకుంటే, అవగాహన కనుక కలిగించుకోగలిగితే అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చెప్పే ప్రతి మాట కూడా నా గురించి చెబుతున్నాడు, నా కథలు అంటే ఉన్నటువంటిది 3 కథలు, ఇంకేమీ లేదు. అంటే ఉన్నటువంటిది జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ, జరుగుతున్న ఇప్పటి నా కథ, జరగవలసిన రేపటి నా కథ. ఎక్కడ చూసినా కూడా ఈ 3 కథలని కనెక్ట్ చేసే చెప్తాడు అవుతాడు. కాబట్టి మనకి మొదటి నుంచి కూడా మొదటి భాగం నుండి 5వ భాగం వరకు అవుతాడు చెప్పిన మాటలో చూసుకున్నప్పుడు ఒక భాగాన్ని ఒక్కొక్క పార్ట్ ఆయన కంప్లీట్ చేస్తున్న ప్రతిసారి కూడా ఒక్కొక్క దాని గురించి చెప్తాడు. నిన్నటి నా కథ గురించి ఎవల్యూషన్ ప్రాసెస్ కానివ్వండి, జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథ అయినటువంటి రీఇన్కార్నేషన్ ప్రాసెస్ గురించి కానివ్వండి, జరగవలసిన రేపటి నా కథ, ఒక రియలైజేషన్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ఇన్వల్యూషన్ ప్రాసెస్ కావచ్చు. సో వీటన్నిటి గురించి మనకి ఒక్కొక్కటి చెప్పడం జరిగింది. అందులో మనకి మొదటి
ఆ భాగమైనటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ చూస్తే మొత్తం ఎస్సెన్స్ కనిపిస్తుందండి ఆ 7 పేజీలు కూడా. ఎందుకంటే అవతాడు 8వ పేజీ నుండి తీసుకెళ్ళబోయేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో అవన్నీ కూడా పూర్తి ఒక సారాంశం అంతా కూడా మనకి 7 పేజీల్లో ఉంటుంది. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే కాస్త శ్రద్ధతో కొన్ని రెపిటేషన్, అంటే మనం మళ్ళీ మళ్ళీ ఆలకించగలిగితే, ముఖ్యంగా ఆ మొదటి భాగంలో ఉన్నటువంటి 7 పేజీలని గనుక శ్రద్ధతో గనుక ఆలకించగలిగితే మొత్తం సారమంతా కూడా కంప్లీట్గా 7 పేజీలోనే ఉంటుంది. ఎందుకంటే ఒక అంటే ఆ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది గనుక ఒక శ్రద్ధతో గనుక అవతాడు చెప్పేది గనుక ఆలకించగలిగితే నా కాన్షియస్నెస్ ఏ స్టేట్లో ఉందో తెలుస్తుందండి. నా కాన్షియస్నెస్ అనేది ఏదైతే అవతాడు చెప్తున్నాడో, ఏదైతే ఈ మానవ జన్మతో పాటు నాకు బహుమతిగా ప్రాప్తింపచేసినటువంటి ఆ పూర్తి చైతన్యం అనేది కూడా నేను ఎంతవరకు గుర్తించాను, ఎంతవరకు గుర్తుంచుకుంటున్నాను, ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాను అనేటువంటిది కాస్త అవగాహన కలుగుతుందండి ఆ 7 పేజీలు కనుక పూర్తి చేయగలిగితే. ఎందుకంటే మొత్తం సారమంతా కూడా 7 పేజెస్లో మనకి అవతాడు చెప్పడం జరిగింది. ఇక రెండో భాగానికి వచ్చేసరికి ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు అన్నప్పుడు, ఇది పూర్తిగా జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ. అంటే ఆ కథకి మూలం ఎక్కడ పడింది కొంచెం, ఎందుకంటే మనకి పైన కూడా కథలుగా చెబుతున్నప్పటికీ కూడా కాస్త లోతుల్లోకి తీసుకెళ్లేసరికి ఎక్కడ తీసుకెళ్తాడు అవుతాడు అన్నప్పుడు మనకి 3 చెప్పాడు. ఎందుకంటే లోకోపాసనానికి మెహరోపాసనానికి తేడా ఏంటి అన్నప్పుడు, ఎందుకంటే లోకోపాసనంలో ఉన్నంత వరకు నీకు కనిపించేటువంటి పై కనబడేటువంటి అబద్ధం కోసము ఒక ఎరుక లేని తపనతోనే ఉంటావు. అవతాడేం చెప్పాడు, పూర్తిగా ప్రపంచం అనేది కూడా భ్రాంతిమయ ప్రపంచంలో ఎలా ఉంటుంది నీ ప్రయాణం అంటే, అది పూర్తిగా అది ఎరుక లేని ఆ తపనతో ఉంటావు. ఎరుకతో కూడిన తపన కాదు, అంటే పై కనిపించేటువంటి అబద్ధం కోసము ఎరుక లేని తపనతో ఉంటావు. కాబట్టి నీకు లోకోపాసనంలో మార్గం అనేది ప్రారంభం అవుదని అడుగుతాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం అర్థమవుతోంది, అందుకే మనకి 3 విషయాలు చెప్పాడు అవుతాడు. మెహరోపాసనానికి ఒక లోకోపాసనానికి తేడా ఏంటి అన్నప్పుడు, మెహరోపాసనంలో అంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాకి దగ్గరగా కూర్చోవడానికి, లోకానికి దగ్గరగా కూర్చోవడానికి ఈ రెండిటికి మధ్య 3 మాటల్లో చెప్పాడు అవుతాడు. నీకు నువ్వు పొందబోయేటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయాల్ని 3 మాటల్ని 2 రకాలుగా చెప్పాడు అవుతాడు. 3 మాటల్ని 2 రకాలుగా అంటే 2 విషయాలుగా చెప్పాడు అవుతాడు. గుర్తుందండి అది యాక్చువల్గా లోకోపాసనంలో లేనటువంటి ఏదైతే ఉందో, ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో, ఈ జన్మకి అర్థం ప్రయోజనం అనేది నెరవేరాలి అన్నప్పుడు మనకి 3 విషయాలు 2 చోట్ల చెప్పాడు అవుతాడు. ఏంటండి అది, ఆ 2 విషయాలు ఏంటండి, గుర్తుందండి ఎవరికైనా? బుద్ధి పూర్తి చైతన్యం. బుద్ధి పూర్తి చైతన్యం అనేది మానవుడికి ప్రాప్తింపచేసినటువంటి బహుమతులు అకం గారు. అంటే ఇక్కడ అడిగేది ఏంటి అన్నప్పుడు, మెహరోపాసనంలో మనకి కలిగేటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం అనేది 3 మాటల్లో చెప్పాడు అవుతాడు. 3 మాటల్లో. జై మెహరోబా. మీనాక్షి జై మెహరోబా. లోకోపాసన చేయడం వలన ఇతరుల గురించి తెలుసుకుంటాను. మెహరోపాసన చేయడం నా గురించి, నా మూలం గురించి, నా పునాది గురించి, నా ఒక ఆధారం గురించి నా గురించి తెలుసుకుంటాను. గుడ్. ఓకే, అంటే ఫస్ట్ ఏంటి, రూట్, బేస్, సోర్స్. అంటే ఏంటి, మూలము. నా మూలం ఏంటి, అవతాడు చెబుతున్నటువంటి ఈ 3 కథల యొక్క మూలం ఎక్కడుంది, ఈ 3 కథల యొక్క ఆ పునాది ఎక్కడుంది, ఈ 3 కథల యొక్క ఆధారం ఎక్కడుందని చెప్పాడు అవుతాడు. దాంతో పాటు ఇంకోటి ఏం చెప్పాడు అవుతాడు, ఇక్కడ పొందేది ఏంటి మనము, అటువంటిది కేవలము ప్రయాణం చేసి మన మూలాలకి, మన పునాదికి, మన ఆధారం మాత్రమే తెలుసుకోకుండా, అది మాత్రమే కాకుండా మరో 3 చెప్పాడు అవుతాడు. ఇంకోటి ఏంటి ఆ 3, అది లోకోపాసనంలో చేయడం వల్ల పొందనటువంటిది మెహరోపాసనంలో మాత్రమే నువ్వు పొందగలిగినటువంటిది ఏం చెప్పాడు అవుతాడు. 3 చెప్పాడు. మరొకసారి అది ఏంటి ఆ 3, అన్ని ఎల్తో స్టార్ట్ అవుతుందండి. L³ అంటారు. అన్ని ఎల్తోనే స్టార్ట్ చేస్తాడు అవుతాడు. అన్నీ కూడా ఎల్తోనే ఉంటుంది. L³ అని చెప్పచ్చు. జై మెహరోబా. రవీంద్ర. లవ్, లైఫ్, లైట్ సార్. లైట్, ఇన్ఫినిట్. ఎస్, ఇన్ఫినిట్ లైట్. ఫస్ట్ ఏంటి, ఇన్ఫినిట్ లవ్.
ఇన్ఫినిట్ లైట్, ఇన్ఫినిట్ లైవ్ అంటే మొత్తం మనకి మెహరోపాసనంలో దొరికేటువంటిది ఏమిటి? మెహరోపాసనం ద్వారా నా యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని గుర్తించడం వలన అది లోకోపాసనంలో పై కనిపించేటువంటి అబద్ధం కోసము ఎరుకలేని తపనతో ఉన్నంత వరకు నాకు దొరకనిది ఏంటి అన్నప్పుడు అక్కడ దొరికేవన్నీ కూడా పరిమితమైనది. కానీ మెహరోపాసనంలో అవతార పురుషుడైనటువంటి వాడు, నా జన్మకారకుడైనటువంటి వాడి దగ్గర కూర్చున్నప్పుడు నాకు లభించేటువంటి బెనిఫిట్ ఏంటి? నేను దేని గుర్తించగలుగుతాను? నా ఎగ్జిస్టెన్స్ అటువంటిది ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ఏంటి? అంటే ఇన్ఫినిట్ లవ్. ఎందుకంటే ఏదైతే అవతాడు చెబుతున్నాడో భగవంతుని ప్రేమించండి, ప్రతిసారి అవతాడు అవతరించిన ప్రతిసారి సమస్త లోకానికి ఆయన అందించేటువంటి ఒకే ఒక సందేశం ఏంటి? భగవంతుని ప్రేమించండి, లవ్ గాడ్ అని చెప్తాడు. అంటే అది ఎటువంటి ప్రేమ అంటే ప్రపంచానికి పరిచయం లేని ప్రేమ అది కాదండి. ప్రపంచానికి పరిచయం ఉంది ప్రేమ అంటే, కానీ ఆ ప్రేమ పరిమితమైనది. ఆ ప్రేమ కేవలము ఊహలకి మాత్రమే పరిమితమైనది. కానీ అవతాడు చెప్పేటువంటి ప్రేమ ఊహాతీతమైనది, ఇది అనంతమైనది. కాబట్టి మొట్టమొదటిగా ఎటువంటి ప్రేమని పొందుతామంటే ఇక్కడ నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నప్పుడు నిన్ను ప్రేమించే ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుస్తుంది. నువ్వు ప్రపంచం వెంట పరిగెత్తుతున్నంత వరకు నువ్వు పొందేది ఏదైనప్పటికీ అది పరిమితమైనప్పటికీ, కానీ నీ వెంట పరిగెత్తుతూ నీ వెంట పడేటువంటి ఒక ప్రేమ ఉంది. నువ్వు అది తిరిగి ఎప్పుడు చూడలేదు. ఆ భగవంతుడి ప్రేమ ఎలాంటిది అన్నప్పుడు అనంతమైనది. మొట్టమొదటిది ఏంటి? అనంతమైన ప్రేమ, ఇన్ఫినిట్ లవ్ అని చెప్పాడు అవుతాడు. నాది ఎటువంటి ప్రేమ అంటే అనంతమైనది. నిన్ను అనంతుడిగా తయారు చేసేటువంటి ప్రేమ. నాది ఎటువంటి ప్రేమ? నాది శాశ్వతమైనటువంటి ప్రేమ, నిన్ను శాశ్వతుడుగా మలిచేటువంటి ప్రేమ. నాది ఎటువంటి ప్రేమ? నాది నిత్యమైన సత్యమైన ప్రేమ. కాబట్టి దానిని గనక గుర్తుంచుకొని సద్వినియోగపరుచుకోగలిగితే ఆ సత్య స్వరూపము నీ సొంతం అవుతుందని అడవుతాడు. కాబట్టి అటువంటి గొప్ప ప్రేమ అదే ఇన్ఫినిట్ లవ్ అని అడుగుతాడు. నెంబర్ 1. రెండో విషయానికి వచ్చేసరికి ఏంటి అన్నప్పుడు ఇన్ఫినిట్ లైట్ అండి, అనంతమైనటువంటి ప్రకాశం. ఏంటి? అవతారుడి దగ్గర ఉన్నంత వరకు నువ్వు పొందబోయేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రయోజనంలో భాగంగా నువ్వు ఏం పొందబోతున్నావు? అనంతమైన ప్రేమతో పాటు అనంతమైన ప్రకాశం. ఎందుకంటే జీవుడికి కావాల్సినటువంటిది వెలుగు కావాలండి. ఎందుకంటే అజ్ఞానం అనేటువంటి చీకట్లో మగ్గుతున్నంత వరకు ఈ భ్రాంతి యొక్క ప్రభావం అనేది శాశ్వతంగానే అతడు ఊహించుకుంటున్నాడు. అందుకే గొప్ప మాట చెప్పాడు అవుతాడు మనందరికీ కూడా. కాబట్టి ఇల్యూషన్ అంటేనే నువ్వు వేరే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏదైతే నా జీవితం పట్ల నా మీద ఎటువంటి తాత్కాలికమైన నా ప్రభావం కలుగుతోందో అదంతా భ్రాంతే, అదన్నీ భ్రాంతే. అందుకేం చెప్పాడు అవుతాడు? ఇల్యూషన్ ఈజ్ ఎ టెంపరరీ నథింగ్, టెంపరరీ ఎఫెక్ట్ అని మనకు స్పష్టంగా చెప్పాడు. అది ఎటువంటి యొక్క ప్రభావం నీ మీద చూపిస్తుంది అంటే తాత్కాలికమే. కానీ ఇది అవతాడు చెప్పనంత వరకు జీవుడు ఏమనుకుంటాడు? లేదండి, అలా నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇప్పటికీ చాలా శాశ్వతంగా నా మీద ప్రభావం చూపిస్తుంది అంటాడు. కానీ అవతాడు ఏం చెప్తున్నాడు? శాశ్వతంగా ప్రభావం చూపిస్తుందని భ్రాంతి చెప్పడం వల్ల నీకు అనిపిస్తుంది తప్ప నిజానికి అది నీ మీద చూపించేటువంటి ప్రభావము తాత్కాలికమైన ప్రభావమే. ఇది అర్థమైతే కాబట్టి అనవసర విషయాలు నువ్వు మొయ్యాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు క్యారీ చేయాల్సింది ఏంటి? భగవంతుడి యొక్క మాటల్ని, నీ గురువు యొక్క ఆజ్ఞల్ని గనుక నువ్వు క్యారీ చేయగలిగితే సరిపోతుంది. కాబట్టి ఇక మీదట భ్రాంతిమయ విషయాలు నువ్వు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అందుకే మనకి అవతాడు అనేక సార్లు రిపీట్ చేస్తూనే వచ్చాడు. అలాంటి ఒక ప్రక్రియలో భాగంగానే నీకు స్థూల సంస్కారాలతో ఇంకా ముందు నీకు అవసరం లేదు, అవసరం రాదు, అవసరము ఉండదు అని చెప్పాడు అవుతాడు ఈ యొక్క ఉద్దేశంతోనే. కాబట్టి ఎటువంటి నీకు ప్రకాశం కావాలి? ఎందుకంటే అది పూర్తిగా అంధకారం అంటే ఏంటి? అజ్ఞానాంధకారం అంటారు. ఆ అజ్ఞానం అనేది కూడా లోపల కరడు గట్టిపోయినటువంటి అజ్ఞానం. కాబట్టి ఆ చీకట్లో మనిషి మగ్గిపోతున్నాడు. కాబట్టి మనిషికి ఏం కావాలి? ఒక ప్రేమ కావాలి. ఎందుకంటే ఏం అవసరము ఈ రోజుల్లో ఉన్నటువంటి మనిషికి ఏం కావాలి అన్నప్పుడు ప్రేమ లేదు. అందుకే అవుతాడు అనేక సందర్భాల్లో చెప్పాడు, నీకున్న కొరత ఏంటి అని అడిగేవాడు అందరినీ, చాలా మందిని బాబా.
ఏం చెప్పేవారు? బాబా నాకు ఇలా డబ్బు కొరత ఉంది, లేకపోతే నాకు మనుషుల కొరత, లేకపోతే నాకు ఒక అఫెక్షన్ కానీ, ఇలా రకరకాలుగా చెప్పినప్పుడు సాధారణంగా మనిషి పడేటువంటి అనేక బాధలకి, మనిషి అనుభవించేటువంటి అనేక భయాలకి కారణం ఏంటి అంటే, ఎటువంటి కొరతతో బాధపడుతున్నాడు మానవుడు అంటే ప్రేమ లేకపోవడమే అన్నాడు అవుతాడు. ఇది మిగతా ల్యాక్ ఆఫ్ లవ్ అని చెప్పాడు. నీ సమస్య నీకు ప్రేమ లేకపోవడమే. అంటే నిన్ను ప్రేమించేటువంటి ప్రేమను నువ్వు గుర్తించకపోవడం అనేది నిజమైన నీ సమస్య. ఎందుకంటే ప్రేమ నువ్వు గుర్తించగలిగితే నీ జీవితం మరో విధంగా ఉంటుంది అంటాడు అవుతాడు. సో కాబట్టి అటువంటి ప్రకాశం వస్తుంది మెహరోపాసనంలో అవతాడు చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించడం ద్వారా. కాబట్టి అనంతమైన ప్రేమతో పాటు అనంతమైనటువంటి ప్రకాశం. ఇంకా చివరిది ఏంటి? అనంతమైనటువంటి జీవితం, ఇన్ఫినిట్ లైఫ్ అంటాడు అవుతాడు. కాబట్టి సింపుల్గా అర్థం కావాలంటే IL³ అని పెట్టుకుంటే అర్థమవుతుందండి. కాస్త ఈజీగా అర్థం చేసుకోవడానికి అవతాడు చెప్పే ప్రతి మాటని గుప్పిట్లు అందిస్తున్నాడు కాబట్టి IL³. కాబట్టి సో లాస్ట్ది ఏంటి? ఇన్ఫినిట్ లైఫ్. ఎందుకంటే లోకోపాసనంలో ప్రపంచంలో ఆ పై కనబడేటువంటి అబద్ధం కోసము ఎరుకలేని తపనతో ఉన్నంత వరకు నువ్వు అక్కడ గడిపేటువంటి ప్రతి జీవితం కూడా పరిమితమైనదే. దేనికి పరిమితమైనది? ఆ యొక్క స్థూల శరీరానికి మాత్రమే పరిమితమైనది. కానీ ఇక్కడ అలా కాదు. మెహరోపాసనంలో నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, నువ్వు హరిప్రసాద్వి కాదు. హరిప్రసాద్ అనేటువంటి నామము ఈ స్థూల శరీరానికి ప్రపంచం పెట్టిన పేరే తప్ప యు ఆర్ నాట్ హరిప్రసాద్. అందుకే స్పష్టంగా చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు అవుతాడు గతంలో కూడా. సో తనను తానేం చెప్పుకున్నాడు అవుతాడు మనకి గతంలో? ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని చెప్పినప్పుడు మరి నా ఐడెంటిఫికేషన్ ఏంటండి? ఇప్పుడు మెహర్ బాబు ఏమంటున్నాడు? తన గురించి ఏం చెప్తున్నాడు? ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడిని నేను. ఎవరిని అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడను అంటున్నాడు. మరి నాతో నేను కనెక్ట్ చేసుకుంటే అదే బాబా అంటున్నాడు. ఏమంటున్నాడు? యు ఆర్ నాట్ హరిప్రసాద్, నువ్వు హరిప్రసాద్ కాదురా అన్నప్పుడు ఇప్పుడు తానెవరో తాను చెప్పాడు. మరి నేనెవరిని అనేది కనెక్ట్ చేసుకుంటే ఏం చెప్పాడండి గతంలో మనకి? అన్కాన్షియస్ డివినిటీ ఇన్ హ్యూమన్ ఫామ్ అనే. గుడ్. అన్కాన్షియస్ డివినిటీ. ఇప్పుడు నేను హరిప్రసాద్ని కాదన్నప్పుడు అలాగని నేను భగవంతుడని చెప్పగలనా? చెప్పడానికి లేదే. ఎందుకంటే నాకు అనుభవం లేదు. నాకు అలా అనుభవం లేకుండా ఐఎమ్ గాడ్ అని చెప్తే మాత్రం అది కపటత్వం అవుతుందని అవుతాడు. కాబట్టి అసలు కపటత్వంలో మాట్లాడకుండా అనుభవం లేదు కాబట్టి అవగాహనతో నాకు నేనేం చెప్పుకోవాలి? నేను ఎవరిని అంటే హరిప్రసాద్ అనేటువంటి గ్రాస్ బాడీ నేను కాదు, ఇది ధరించినటువంటి వస్త్రం మాత్రమే. కాబట్టి నేను ఎవరిని, నా యొక్క ఎగ్జిస్టెన్స్ ఏంటి, నా ఓన్లీ రియల్ ఎగ్జిస్టెన్స్ ఏంటి అని చెప్పినప్పుడు నేను ఎవరిని అన్నప్పుడు ఐఎమ్ అన్కాన్షియస్ డివినిటీ ఇన్ హ్యూమన్ ఫామ్. మానవ రూపంలో ఉన్నటువంటి నేను ఎలా ఉన్నాను? ఎరుకలేని దైవత్వంగా ఉన్నాను. అంటే అర్థం ఏంటి అంటే నేను భగవంతుడిగా నువ్వు ఎరుక రానంత వరకు నీలో ఉన్న దైవత్వము ఎరుక లేకుండా ఉంటుంది. బాగా గొప్ప మాట అండి. ఇది కాస్త శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇలా ఐడెంటిఫికేషన్ అనేది రియల్ ఐడెంటిఫికేషన్. ఇది ఫాల్స్ ఐడెంటిఫికేషన్ కాదండి. జరిగే వాటితో ఫాల్స్గా నువ్వు ఐడెంటిఫై అవ్వడం వేరు. కానీ ఇలా అవుతాడు ఒక రియాలిటీతో గనుక నువ్వు ఐడెంటిఫై కాగలిగితే నీ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పాడు అవుతాడు. కాబట్టి మెహరోపాసనం ద్వారా మనకి అవతాడు చెప్పేటువంటి 2 వర్షన్స్ ఏంటి అన్నప్పుడు మొట్టమొదటిది ఏంటి? లోకోపాసనంలో దొరకనటువంటి నా జన్మకి అర్థం పరమార్థము, నా యొక్క జన్మకి, నా యొక్క ఈ పుట్టుకకి ఒక అర్థం పరమార్థం నెరవేరాలి అన్నప్పుడు నేను తెలుసుకోవాల్సింది ఏంటి? నా రెస్పాన్సిబిలిటీ. సో నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పినప్పుడు గతంలో మనకు అవతాడు ఏం చెప్పాడండి రెస్పాన్సిబిలిటీ గురించి చెబుతూ? సో నీ బాధ్యతలను తప్పించుకోదని చెప్పినప్పుడు ఏంటి ఆ బాధ్యతలు మీనాక్షి? నన్ను తెలుసుకోవడం అని ఫస్ట్ ప్రైమరీ బాధ్యత. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, తాను ఎవరో తాను తెలుసుకోవడము. మరి సెకండ్ రెస్పాన్సిబిలిటీస్? నేనెవరని తెలుసుకున్న తర్వాత నా పాత్ర గురించి, తర్వాత నా దగ్గర ఉండే వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు అని. సో కాబట్టి నేనెవరో నేను తెలుసుకుంటే తప్ప వీళ్ళెవరో నాకు తెలియదు. వీళ్ళంటే ABCలు ఇలా. అంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, సెకండరీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే
ప్రతి మనిషి రెస్పాన్సిబిలిటీ అంటే మనిషిగా పుట్టిన తర్వాత అతనికి సంస్కారాల ప్రకారం ఏ పాత్ర అయితే ఆపాదించబడిందో ఆ పాత్రతో కనెక్ట్ అయ్యి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చెప్తున్నారు. ఒక తల్లి తండ్రి అనుకోండి, ఒక తల్లి ఎందుకంటే పుట్టుకతోనే తల్లి కాదు కదా అండి, ఆ తల్లి ఒక మనిషి కదా, మనిషి అయిన తర్వాతే కదా ఒక తల్లి కానీ తండ్రి అయ్యారు. కానీ ఇక్కడ అవతాడేమంటున్నాడు, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు తల్లిగాను తండ్రిగాను కాకముందు ఫస్ట్ ఎవరు, నువ్వు మానవుడివి. నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు, ఒక తల్లిగా నీ బిడ్డలను చూసుకోవడం నీ బాధ్యత అంటున్నావు, ఒక తండ్రిగా నీ కుటుంబాన్ని చూసుకోవడం అనేది నీ బాధ్యత అంటున్నావు, బాగానే ఉంది. కానీ నీ మానవుడిగా నీ బాధ్యత ఏంటి? మనిషిగా పుట్టావు కదా, మనిషిగా పుట్టిన తర్వాత కదా నువ్వు తల్లి తండ్రి, లేకపోతే ఇలాంటి పాత్రలు నీకు ఆపాదించబడింది. అసలు ఎందుకు వచ్చింది తల్లి పాత్ర, ఎందుకు వచ్చింది తండ్రి పాత్ర, ఎందుకు వచ్చింది అనేది ఎప్పుడైనా నువ్వు విచారణ చేసావా? విచారణ చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే నువ్వు మానవుడిగా నీ బాధ్యత ఏంటి, మనిషిగా పుట్టినందుకు నీ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది అంటే అక్కడ అర్థం ఏంటి, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీకి వచ్చేసరికి నేనెవరో నేను తెలుసుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. అంటే నేనెవరో నాకు తెలిస్తే వీళ్ళెవరో నాకు తెలుస్తుంది. అది తల్లిదండ్రులు కావచ్చు, భార్య బిడ్డలు కావచ్చు, ఎవరైనా కూడా. కాబట్టి ఏబీసీలకి సంబంధించినంత వరకు అది సెకండరీ రెస్పాన్సిబిలిటీ నీకు అర్థం కావాలి అంటే మొదట ఈ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నీకు అర్థం కావాలి. ఇది మనకి అవతాడు చెప్పినటువంటి మాట. అదే రూట్, బేస్, సోర్స్, మూలము, పునాది, ఆధారము. ఇది నాకు కనిపిస్తుంది. కాబట్టి నా ఆత్మ యొక్క మూలం ఎక్కడ ఉంది, నా ఆత్మ యొక్క పునాది ఎక్కడ, నా ఆత్మ యొక్క ఆధారం ఏంటి అనేది చేస్తే ఎక్కడ ఉంది, నా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి, సముద్రమే, పరమాత్మయే. ఆన్సర్ వచ్చేసిందండి. ఏదో కాదు, రూట్ ఎక్కడ ఉంది, నా పరమాత్ముడే. బేస్ ఎక్కడ పడింది, నా కథలకి బేస్ ఎక్కడ పడింది, పునాది పరమాత్మ వద్దనే. కాబట్టి నా ఆధారం ఏంటి, నా ఆత్మకి ఆధారం ఏంటి? నీ ఒక దేహానికి ఆధారము, నీ జీవితానికి ఆధారం వెతుక్కుంటున్నావు, నా ఆత్మకి ఆధారం ఏంటి? ఏ ఒక ఆధారంతో ఆత్మ ప్రతిసారి శరీరాన్ని ధరిస్తోంది అన్నప్పుడు వెంటనే దేని కనెక్ట్ అవుతుంది, ఇవన్నీ పరమాత్ముడే. కాబట్టి బుడగ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అన్నప్పుడు సాక్షాత్ ఎవరో కాదు, ఆ యొక్క విశాలమైనటువంటి, అపరిమితమైనటువంటి, అనంతమైనటువంటి మహాసముద్రమే. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు గడిపే జీవితం ఒక దివ్యంగా ఉండాలి, ఒక డివైన్ లైఫ్ లీడ్ చేయాలంటే మాత్రము నీకు కావాల్సినటువంటి లక్షణాలు ఏంటి, నీకు గుర్తించాల్సిన లక్షణాలు ఏంటది? అనంతమైన ప్రేమ. ఎక్కడుంది అనంతమైన ప్రేమ? ప్రపంచంలో పరిమితమైన ప్రేమే ఉంది. నీకోసం ఎంత గొప్పగా ప్రేమించినా, నేను ఎంత గొప్పగా ఇష్టపడినా కూడా వాళ్ళకంటూ ఒక టైం ప్రకారమే నిన్ను అలాట్ చేస్తారు. కానీ భగవంతుడి ప్రేమ అలా కాదు. అనాది కాలం నుండి ఒకసారి చాట్ నెంబర్ 9 గనుక చూస్తే అవతార పురుషుడు 24 గంటలు 365 రోజులు నేనెవరు అని ప్రశ్నించుకున్నప్పటి నుండి నన్ను చూసుకునేటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భగవంతుడు మాత్రమే. అందుకే మనకి స్పష్టంగా కనబడుతోంది, గురు ఆత్మ రూపంలో నేను రాతిగా ఉన్నప్పటి నుండి ఇప్పుడు మానవుడిగా వచ్చేంత వరకు నాకేం కావాలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది అటువంటి ఆదుకునే ప్రేమతో కూడినటువంటి ఆ గురువాత్మయే. ఆ గురువాత్మ ఎవరో కాదు, ఈ క్షణం మనందరితో మాట్లాడుతున్నటువంటి అవతార్ మెహర్ బాబాయే. నేను సృష్టిలో మొదలైనప్పటి నుండి నాతో ఉన్నటువంటి నిత్య సహచరుడే. ఒకసారి కనెక్ట్ చేసుకుంటే కాబట్టి ఈ మూడు, కాబట్టి అనంతమైన ప్రేమ ఎవరిది? పరమాత్మ యొక్క అనంతమైన ప్రేమ, పరమాత్మ అందించేటువంటి అనంతమైన ప్రకాశము, పరమాత్మ చేత ప్రాప్తించబడేటువంటి అనంతమైనటువంటి జీవితం. ఇదండి గుర్తుంచుకోవాలి. కాస్త గుర్తిద్దామండి ఈ 2 విషయాలు మాత్రం. ఇదంతా ఎప్పుడు చెప్తున్నాడు అవతాడు? 2వ భాగంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని? ద ఇనిషియల్ అర్జ్, ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్. ఎలా ఉంటుంది ఈ యొక్క ఆ ప్రేరణ అనేది ఎలా మొదలైంది? నేనెవరు అనేది ప్రశ్నించడంతో నా కథ మొదలైంది. కాబట్టి నేను రాతిగా ఉన్నప్పటి నుండి ఎందుకు స్టార్ట్ అయింది, నా ప్రయాణం ఎక్కడ మొదలైంది అన్నప్పుడు ఆ ప్రశ్నతోనే మొదలైంది. మొదలైనప్పుడు ఏం జరిగింది? ఈ యొక్క చైతన్యం అనేటువంటిది ఆ వికసించడంతో మొదలైనప్పుడు నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఏం చెప్పాడు అవుతాడు 3వ భాగానికి వచ్చేసరికి? ఎప్పుడైతే ఈ యొక్క జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ, జరుగుతున్న ఇప్పటి నా కథని అవతాడు ఏం చేశాడు? కొంచెం సమ్మరీ అన్నమాట, కొద్దిగా బ్రీఫ్గా చెప్పుకుంటూ 3వ భాగం అంతా అలా కంప్లీట్ చేశాడు. అదే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డిఫరెంట్ కింగ్డమ్స్.
ఇక 4వ భాగానికి వచ్చేసరికి పూర్తిగా జరుగుతున్న ఇప్పటి నా కథ, జరగవలసిన రేపటి నా కథ, రెండిటి గురించే మాట్లాడతాడు అక్కడ 4వ భాగంలో 4th పార్ట్లో. ఏంటది? రీఇన్కార్నేషన్ అండ్ ది ఇంప్రెషన్లెస్ ఈక్విపాయిస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇకపోతే అక్కడి నుంచి మళ్ళీ 5వ భాగానికి వచ్చేసరికి ఏమన్నాడు అవుతాడు? ఇది పూర్తిగా జరగవలసిన రేపటి నా కథ. అందుకే ప్లేన్స్ గురించి పూర్తిగా భూమికలు, మొదటి భూమిక నుండి సప్త భూమిక వరకు వెళ్ళేంత వరకు నీ ప్రయాణము ఎలా కొనసాగించాలి, ఎలా ఎరుకుతూ ఉండాలి అంటే ముఖ్యంగా మొదటి, ఎందుకంటే ఎంత జాగ్రత్త ఆయనకి అంటే ప్రతి ఒక్క తన బిడ్డ, దారి తప్పిన తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంది, ఎంతలాగా జాగ్రత్త పడతాడనేది ముఖ్యంగా ద ప్లేన్స్లో చెప్తాడండి అవుతాడు. ఆయన ప్రేమ ఎంత శ్రద్ధ పెడుతున్నాడు, దారి తప్పినటువంటి తన బిడ్డని ఎలాగైనా సరే ఈ జన్మలో వీడిని దారిలో పెట్టాలి అనేటువంటి ఒక అనంతమైన ప్రేమని గుర్తించవచ్చండి ఆ మాటల్లో. ఆ ప్లేన్స్లో చెబుతూనే ఉంటాడు అవుతాడు. ముఖ్యంగా నువ్వు అధమమైన భూమికలో ఉన్నప్పుడు, మొదటి భూమిక నుండి 4వ భూమిక వరకు నువ్వు ప్రయాణం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా అది చెబుతూనే ఉంటాడు, జాగ్రత్త పరుస్తూనే ఉంటాడు. కాబట్టి ఎటువంటి ఆకర్షణలకి, ఎటువంటి వ్యామోహాలకి లోబడకుండా కాస్త ఎరుకతో ఉండరా. కాబట్టి ఇదంతా ఏమీ లేదు, ఈ ఎనర్జీ కానీ ప్రాణశక్తి కానీ ఇది నేను కడతేర్చే విషయాలు కావురా, ఇది నీ పోయే దారిలో ఇలా నేను అటెంప్ట్ చేస్తూ ఉంటుంది, కాబట్టి ఇది మాత్రము నేను గమ్యానికి చేర్చదు అని ఎంత గొప్పగా చెప్తాడంటే అవుతాడు ఆ ప్లేన్స్లో. అంత గొప్పగా చెప్తాడండి. అంటే అధమమైన భూమికల ద్వారా నువ్వు భగవంతుడి ఇంట్లో చేరేంత వరకు ఆయన యొక్క చెయ్యి, ఆయన ఎవరు కొంగు పట్టుకోవడం లేదండి, ఆయన ఎంతగా చేయి పట్టుకొని నడిపిస్తాడు అంటే చాలా గొప్పగా తెలుస్తుందండి. ముఖ్యంగా 5వ భాగంలో ఇలా మొదటి మజిలీ పూర్తి చేశాడు అవుతాడు. ఇక 2వ మజిలీకి వచ్చేసరికి ఏం చెప్పాడు అవుతాడు? ఈ యొక్క దివ్య చైతన్యం యొక్క స్థితుల గురించి చెప్పాడు. దివ్య స్థితుల యొక్క దాంట్లో ఏం చెప్పాడు అవుతాడు? అందులోనే చెప్తాడు మనకి. ఎందుకంటే మొదటి మజిలీ పూర్తి అయ్యేసరికి ఏం చెప్పాడు అవుతాడు? 2వ మజిలీ స్టార్ట్ అయిందంటే మాత్రము లోతుల్లోకి వెళ్తాడండి కొంచెం. ఎందుకంటే అసలైన స్థూల సంస్కారాలు సహకరించింది ఇక్కడేనండి. ఎందుకంటే పై కనిపించేటువంటి అబద్ధానికి సహకరించే స్థూల సంస్కారాలు లోపలికి వెళ్తే మాత్రం ఒప్పుకోదండి. ఏమీ లేదు, లోపల ఉండేదంతా పైనే ఉంది, కాస్త ఒడ్డునే కూర్చుందాము, ఎందుకు సముద్రంలోకి, ఎందుకు రిస్క్, నీకు ఈత రాదు నాకు ఈత రాదు. అవును నిజమే, ఓ సంస్కారమా కరెక్ట్గా చెప్పావు, నీకు ఈత రాదు నాకు ఈత రాదు, కానీ నేనున్నానని ధైర్యం చెప్పేది ఒడ్డున ఉండేవాడు కాదు, సాక్షాత్తు సముద్రమే అంటూ ఉంది, అంతకు మించి తోడేం కావాలి, పర్వాలేదు అన్నీ అలా సహకరింపజేసుకోవాలి సంస్కారాలని అది చెప్తుందండి. ఎందుకు ఇవన్నీ కూడా అవసరమా? మనం ఏదో వచ్చామా, ఏదో పైన ఉదయం నిద్ర లేచామా, ఏదో పని చేసుకున్నామా, ఏదో సంపాదించామా, ఏదో చేయాల్సిన పని చేసేసామా, అయిపోయిందా, పడుకున్నామా, అయిపోయిందా, అలా వచ్చిన పని పూర్తి చేసుకుని పోతా ఉన్నామా, ఇలా కాదు. ఇలా ఎప్పుడు ఇలాంటి వాటికి సహకరిస్తుంది తప్ప లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయనివ్వదు అది. ఎందుకంటే డీపర్ అవసరమా అండి అనే విధంగా రకరకాలుగా వస్తుంది. అందుకే అవుతాడు ఈ మెహరోపాసనంలో మొట్టమొదటిగా గాడ్ స్పీక్స్ అసలు స్టార్ట్ చేయడానికి కన్నా ముందు, ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కనీసం ఒక్కసారైనా ప్రశ్నిస్తుంది సంస్కారాలు. ఏమని? వై గాడ్ స్పీక్స్, ఎందుకు అసలు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కనీసం ఒక్కసారైనా రాలేదంటే మాత్రము ఓకే, వాళ్ళు చాలా ఫార్చునేట్స్ అండి, ఎందుకంటే వాళ్ళు చక్కగా సహకరించచ్చేమో. కానీ నా వరకు నేను చెప్పాలంటే మాత్రం ఒక్కసారి మించే నన్ను ప్రశ్నించింది నా సంస్కారాలు. ఎందుకు గాడ్ స్పీక్స్, ఎందుకు మెహర్ బాబా అని ప్రశ్నించినప్పుడు, అందుకే గాడ్ స్పీక్స్ అనేది అవతాడు స్టార్ట్ చేయడానికన్నా ముందు మన మెహరోపాసనంలో అవతాడు ఏమిచ్చాడు? వై గాడ్ స్పీక్స్ అని ప్రశ్నించినప్పుడు నువ్వు వెంటనే దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అనేక జన్మల్లో నువ్వు చేసిన పొరపాటు ఏంటి అన్నప్పుడు ఎదుటి వ్యక్తి నేను ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్తున్నావే తప్ప నీ అజ్ఞానంతో కూడినటువంటి సంస్కారాలు ప్రశ్నిస్తే ఏ జన్మలో నువ్వు దానికి సరైన సమాధానం చెప్పలేకపోయావు, ఎప్పుడు చెప్పలేకపోయావు. నిజమేనా? అవును కదా, ఎందుకు ఇవన్నీ? నిజమేలే, కరెక్ట్, ఓ సంస్కారమా కరెక్ట్గా చెప్పావు, నిజమే, మనకెందుకు భగవంతుడి విషయాలు, ఎందుకు ఆధ్యాత్మికంగా పోతాం, ఎంజాయ్ చేద్దాం ప్రాపంచిక విషయాలు. నువ్వు చేసిన పని అదే. అంటే నువ్వు చేసిన పొరపాటు చెప్తున్నాడండి అవుతాడు. నువ్వు చేసినటువంటి పొరపాటు ఏమైపోయింది? అది అలవాటుగా మారింది.
అజ్ఞానం అనేది ఎలా బలపడుతుంది, స్థూల సంస్కారాలు ఎలా బలపడుతోంది, అది ఎంత తేలిగ్గా నేను పునర్జన్మలో పడేస్తోంది అంటే ప్రతిసారి అజ్ఞానం ఎక్కడ బలపడుతోంది, అది ప్రశ్నించినటువంటి ప్రతి ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు. కానీ ఈ జన్మలో నీకు అటువంటి దుస్థితి నీకు కలగకుండా నేను చేస్తానురా అని అవతాడు ఏం చేశాడు, అది వెంటనే ప్రశ్నిస్తే నువ్వేం చెప్పాలి సమాధానము, వై నాట్ గాడ్ స్పీక్స్ అని చెప్పగలగాలి. నువ్వేమంటున్నావు, భగవద్వచనములు ఎందుకు, మెహర్ బాబా మాటలు ఎందుకు అంటున్నావు కదా, ఎందుకు కాకూడదు, ఎందుకు వినకూడదు, నువ్వు చెప్పు ఆ మాట అని తిరిగి దాన్ని ప్రశ్నించగలగాలి. నేను చూసాం కదా అండి, అన్నమయ్య చెప్పింది కూడా, ఏది వలసే నీ వదిసేయు ఇందులోన ఓ జీవాత్మ అంటే అర్థం ఏంటి, తన యొక్క సంస్కారాలని అందులోకి పంపించకుండా ఇందులోనే ఉంచుతున్నాడు. అందులోన అంటే ఏంటి, మళ్ళీ లోకోపాసనం అడిగి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడే ఉండి చేస్తాం, అన్నీ చేద్దాం, సంసారం చేద్దాము, సంపాదన చేద్దాము, అన్ని రకాల పనులు చేద్దాం, అందరితోనే ఉంటాం, అమ్మా నాన్నలతో ఉందాము, భార్య బిడ్డలతో ఉంటాం, అన్నీ మనం ఏదైతే ప్రారంధం ప్రకారం ఏం చేయాలో అన్నీ చేద్దాం. అన్నీ చేసి ఈ శరీరం ద్వారానే కదా ప్రారంధం అనుభవిస్తున్నాను, దానికి అందులోకి వెళ్ళడం ఎందుకు, ఇందులోనే ఉందాము, ఇందులోనే ఉందాం, అందులోకి ఎందుకు వెళ్ళడం, ఇక్కడే చేద్దాము. పరిత్యాగం అంటే బాహ్య పరిత్యాగం కాదు కదా, గడప కూడా దాటాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉందాము. కావాల్సింది ఏంటి, ఎటువంటి పరిత్యాగం కావాలి, మానసిక పరిత్యాగం కావాలి. అందరితో ఉంటూ వీళ్ళంతా ఎవరు అనేది నువ్వు అంతర్ముఖమైతే నీకు తెలుస్తుంది. వీళ్ళంతా ఎవరో కాదు, నా తల్లిదండ్రులు కాదు, నా భార్య బిడ్డలు కాదు, వీళ్ళంతా ఎవరు అంటే గత జన్మలో నేను పోగు చేసుకున్నటువంటి స్థూల సంస్కారముల యొక్క ఫలితమే ఈ దేహాలుగా ఇప్పుడు నాతో పలకరిస్తున్నారు. అదేవిధంగా నేను వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాను. చాలు కదండి, ఇంతకు మించిన మానసిక పరిత్యాగం ఏముందండి, ఇంతకు మించి ఒక గొప్ప వైరాగ్యం ఏముందండి. ఇలాగే ఉండొచ్చు కదా, ఇలాగే ఉందాం, ఓకే సంస్కారం ఇలాగే ఉందాం, అలాంటి ప్రశ్నించగలగాలి. అందుకు అవుతాడు ఇక్కడ మొదటి మజిలీ పూర్తవగానే రెండో మజిలీ వచ్చేసరికి ఏమన్నాడు, మొదటి 6వ భాగంలో మొదటిలోనే అంటాడు అవుతాడు, ఏది అవసరము ఏది అనవసరమో తెలుసుకో. ఎందుకంటే మెహరోపాసనంలో ముఖ్యంగా ఆ దివ్య ప్రేమని గుర్తించాలి, భగవంతుని గుర్తించాలి, భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని గుర్తించాలి. అంటే నీకు నీ యొక్క సంస్కారాలకి రావాల్సిన క్లారిటీ ఏంటి అన్నప్పుడు ఏది అవసరము ఏది అనవసరము. సాధకుల్లో మనం అబ్జర్వ్ చేస్తేనండి అవుతాడు గొప్పగా చెప్తాడు, ఆస్పిరెంట్లో కాస్త అతనితో నువ్వు మాట్లాడావంటే, ఎవరైనా ఆస్పిరెంట్ నీ జీవితంలో ఎక్కడైనా తారసపడితే అతనితో నువ్వు 5 నిమిషాలు మాట్లాడితే నీకు అర్థమైపోతుంది, నువ్వేమంటావు. కానీ నీకు మాత్రము లోకోపాసనం అనేది అవసరమైనప్పుడు ఆ ఆస్పిరెంట్ ఏమంటాడు, ఎందుకండి అలాంటి విషయాలు, అవన్నీ మనకు అనవసరం కదండి, దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే లోకోపాసనం చేసేవాడికి మెహరోపాసనం చేసేవాడికి తేడా ఎక్కడ కనబడుతోంది. లోకోపాసనానికి చేసినటువంటి వాడికి లోకం అనేది అత్యవసరము, మెహరోపాసనం చేసేటువంటి వాడికి అంత అత్యవసరం అవసరం లేదని అవసరము. కరెక్ట్గా చెప్పాలి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే, అంతర్గతంగా చెప్పాలి అంటే అది పూర్తిగా అనవసరమే అని మానసికంగా ఉంటాడండి, బయట చెప్పడండి. అంటే ఆస్పిరెంట్ ఎలా ఉంటాడు, సాధకుడు ఎలా ఉంటాడు అంటే అతడికి ఏది అవసరమో ఏది అనవసరం మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. అవగాహనలో భాగంగానే అవుతాడు ఏం చెప్పాడు, ఇక మీదట ఎప్పుడు చెప్పాడండి, మొదటి భాగం కాదండి 6వ భాగంలో చెప్పాడు. అంటే మొదటి మజిలీలో ఒక ప్రిపరేషన్ అండి, పూర్తి ప్రిపరేషన్. నిన్ను నేను నాలోకి తీసుకెళ్ళబోతున్నాను, సముద్రంలోకి తీసుకెళ్ళబోతున్నాను, ఈ లోతైన నిజం అంటే ఎలా ఉంటుందో తీసుకెళ్ళడానికి అవతాడు చేసిన గొప్ప ప్రిపరేషను మొదటి మజిలీ అండి. మొదటి మజిలీ అంతా బాబా ప్రిపేర్ చేశాడు. అంటే నువ్వంటే ఎవరు, నేనంటే ఎవరు, మన ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటి, నువ్వు ఎందుకు బుడగగా ఉన్నావు, నేను ఎందుకు సముద్రంగా ఉన్నానో ఇవన్నీ చెబుతూ 6వ భాగం నుండి కాస్త లోతుల్లోకి వెళ్ళి మనం తీసుకెళ్తున్నాడు. అందులో చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి, ఇక మీదట నీకు ఈ యొక్క స్థూల సంస్కారముల అవసరము లేదు, అవసరం రాదు, అవసరము ఉండదు. ఏ 3 కారణాల చేత, ఏంటంటే 3 కారణాలు ఏం చెప్పాడు అవుతాడు. అరుణ జయమేర్ అనే మానవ రూపంలో చైతన్యం వికసించిన కారణంగా ఓకే. సెకండ్ వచ్చి ఈ మానవ ఆకారం పరిపూర్ణమైన మాధ్యమంగా పొందిన కారణంగా. ఓకే. 3 వచ్చి ప్రపంచం యొక్క అనుభవం
అనుభవించిన కారణంగా ఇక్కడ స్థూల సంస్కారాలతో అవసరం లేదు, రాదు, ఉండదు. కరెక్ట్. సో అక్కడ మూడో కారణం ఏంటి అన్నప్పుడు ప్రపంచం అంటే ఎటువంటి ప్రపంచము అవునా? స్థూల ప్రపంచం అని. స్థూల ప్రపంచము అంటే స్థూల ప్రపంచం యొక్క పూర్తి అనుభవం పొందావు కాబట్టి ఈ మూడు కారణాల చేత చెప్తున్నాడు. ఎందుకంటే కారణం చెప్తాడండి అవుతాడు, ఊరికే చెప్పేశాడు. ఎందుకంటే కారణం చెప్తాడు అవుతాడు. ఏ మాట చెప్పినా ఇది అవసరము అని చెప్పాడు అంటే దాని వెనక కారణం చెప్తాడండి. ఆ కారణాన్ని పట్టుకోగలగాలి. కార్యం ఇంపార్టెంట్ కాదండి. ఎందుకంటే మెహరోపాసనంలో అవతాడు యొక్క మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తున్నంత వరకు అంటే మనిషికి వచ్చేటువంటి పరిపక్వత ఎక్కడ వస్తుంది అంటే కార్యాన్ని పట్టుకోకుండా ఆ కార్యానికి మూలమైనటువంటి కారణాన్ని పట్టుకోగలుగుతాడు. ఇంకాస్త పరిపక్వత వచ్చిందనుకోండి ఆ కారణానికి మూలమైనటువంటి కారణభూతుని పట్టుకుంటాడు. ఆ కారణభూతుడే కర్త అంటాడు రమణ మహర్షి. ఆ కర్త అనేటువంటి వాడు ఎవరు అన్నప్పుడు కారణకర్త అని మనకి రమణ మహర్షి అంటారు. ఆ అన్నమయ్య వచ్చేసి విశ్వకర్త అంటారు ఆ కారణభూతుడిని. కాబట్టి రెండు రకాలుగా మనకి 6వ భాగంలో అక్కడి నుంచి అవుతాడు లోపలికి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి ఏం చెప్పాడు అవుతాడు మెల్లగా కంటిన్యూ చేస్తూ 7వ భాగానికి వచ్చేసరికి ఒక ముసుగు గురించి చెప్పాడు. అక్కడే మనకి హఫీజ్ కానీ తర్వాత కబీర్ ఇద్దరు కూడా మన ఇద్దరిని కూడా ఆ ఇద్దరు కలిసి మనల్ని పలకరిస్తారు 7వ భాగంలో. అదే 7 మడతల ముసుగు అంటే అర్థం ఏంటి? భగవంతుడు నీ కళ్ళ ముందే ఉన్నాడు. కరెక్ట్గా చెప్పాలి అంటే నువ్వే భగవంతుడు అని చెప్పడానికన్నా ముందు ఎక్కడో ఆలయంలోనూ ఎక్కడో చోట ఏదో ప్రదేశంలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అవగాహన నుండి నెమ్మది ఎటువంటి అవగాహన వస్తుంది నీకు? నా కళ్ళ ముందే ఉన్నాడు భగవంతుడు అంటే అర్థం ఏంటి అంటే నీ కళ్ళ ముందు ఉన్నా కూడా జీవుడు చేసే కంప్లైంట్ ఏంటి? నాకు కనిపించడం లేదండి, నాకు కనిపించడం లేదు. రామకృష్ణ పరమహంసకి కనిపించడేమో కానీ కాళికామాత ద్వారా నాకు కనిపించడం లేదు అంటే ఆయనకి నాకు తేడా ఏంటి అంటే రామకృష్ణ పరమహంస కాళికామాతని డైరెక్ట్గా దర్శించగలిగాడు. 6వ భూమికలో డైరెక్ట్గా భగవంతుని చూడగలుగుతున్నాడు అంటే అర్థం ఏంటి అంటే 5వ భూమిక వరకు తనంతటగా అజ్ఞానం చేత వేసుకున్నటువంటి ముసుగుని తొలగించుకున్నాడు కాబట్టి భగవద్ దర్శనం చేయగలుగుతున్నాడు రామకృష్ణ పరమహంస. నీకెందుకు కనిపించలేదు అన్నప్పుడు నువ్వు వేసుకున్నటువంటి నీ అజ్ఞానం చేత నీ అంతటగా నువ్వు వేసుకున్నటువంటి ఆ ముసుగు అనేది తొలగలేదు కాబట్టి నువ్వు తొలగించుకోలేదు కాబట్టి నీకు భగవంతుడు కళ్ళ ముందు ఉన్నా కూడా నాకు ఎవరు కనిపించడం లేదండి. నాకు కనిపించేది నాకు ఇష్టమైన స్థూల శరీరాలు కనబడుతున్నాయి, స్థూల ప్రపంచం తప్ప నాకు ఏది కనిపించడం లేదు అంటున్నావు అంటే కారణం ఏంటి? నీ ముందు భగవంతుడు లేడని కాదు, నీకు అనుభవం లేదని అర్థము. అంటే నేను భగవంతుని చూడనివ్వకుండా చేసేటువంటి ఆ 7 మడతల ముసుగు అనేది నువ్వు ఇంకా తొలగించుకోలేదు కాబట్టి. సో దీని గురించి మనకు అవుతాడు తర్వాత స్పష్టంగా వీళ్ళిద్దరిని ఉదాహరణ ద్వారా ఒక కబీరు ఒక హఫీజ్ ద్వారా మనకి ఆ యొక్క 7వ భాగం అంతా కూడా అలా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక 8వ భాగానికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ అసలైనటువంటి విషయాలు చాలా సుదీర్ఘమైన, నేను ఎక్కువ పేజీలు అనేది బుక్కులా నేను చూడటం లేదు కానీ ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఎలాంటి ప్రయాణం అంటే 1 కాదు 2 కాదు 84 పేజెస్. అర్థం కావడానికి మాత్రమే వాడుతున్నానండి ఈ పదాన్ని. ఎందుకంటే పేజెస్ అనే పదం కూడా నేను వాడను. ఎందుకంటే సాక్షాత్ ఒక సముద్రమే ఒక బుడగతో మాట్లాడుతోంది తప్ప గాడ్ స్పీక్స్ అనేది ఒక పుస్తకంగా నేను ఎప్పుడు భావించడం లేదు. ఎందుకంటే అర్థం కావడానికి మాత్రమే ఆ పదాలు వాడుతున్నాను. ఎందుకంటే ఇది ఒక సుదీర్ఘమైన ఈ 8వ భాగం అనేది కూడా ఎంతో సుదీర్ఘమైనది, ఎంతో అందమైనది, ఎంతో గొప్పది, ఎంతో అద్భుతమైనది, చాలా గొప్పగా ఉంటుందండి. ముందు మనం వినబోతున్నామండి అవతాడు ఒక మాటల్ని ఎంత గొప్పగా కనెక్ట్ చేస్తాడు. ఆ జన్మ ఏంటి అంటే నేను చేయాల్సిన పని ఏంటి, ఎంత గొప్ప విషయాలు చెప్తాడు అంటే డెఫినెట్గా అండి ఒక మార్పు అనేది వస్తుందండి ప్రతి మనిషిలో కూడా. ఎందుకంటే లోకం మాట్లాడుతున్నటువంటి మాట ఎలాంటిది అన్నప్పుడు అవతాడు గొప్ప మాట చెప్తాడు మనకి. గతంలో కూడా టైటిల్ మనం చూసాం, గాడ్ స్పీక్స్ టైటిల్లో కూడా గాడ్ స్పీక్స్ క్రియేషన్, థీమ్ ఆఫ్ క్రియేషన్ అండ్ పర్పస్ ఆఫ్ క్రియేషన్లో కూడా మనకు అవతాడు ఒక గొప్ప మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నేను ఏది మాట్లాడినా కూడా తెలిసే మాట్లాడుతాను, కానీ నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? కేవలం మాటలకే పరిమితము. కాబట్టి తెలిసి మాట్లాడేవాడు జ్ఞాని, తెలియకుండా మాట్లాడేటువంటి వాడు అజ్ఞాని. అంతేనండి, ఇంకేమీ లేదు. ఆడ కాన్షియస్నెస్ ఉంది, ఆడ సర్వజ్ఞత్వం ఉంది, ఈడ అజ్ఞానం ఉంది, అంతే తేడా. కానీ సర్వజ్ఞుడు మాట్లాడితే ఎలా ఉంటుంది?
ఐ నో అన్నాడంటే అర్థం ఏంటి అంటే కేవలము నువ్వు పుట్టినప్పటి నుంచే హరిప్రసాద్ అనేవాడి గురించి మెహర్ బాబాకి తెలిసినంతగా నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే హరిప్రసాద్ అనేటువంటి రూపం వచ్చినప్పటి నుండి ఆ హరిప్రసాద్ అనేటువంటి రూపంతో పరిచిన వాళ్ళకే తెలుస్తుంది. హరిప్రసాద్ పలానా అప్పటి నుంచి నాకు తెలుసు అండి అంటారు. కానీ నేను గత జన్మలో ఎక్కడ ఉండేవాడిని? కానీ అవతాడు ఏం చెప్తాడు, నా సర్వజ్ఞత్వం ఎంత గొప్పది అంటే హరిప్రసాద్ అనేటువంటి వాడు 1,00,000 జన్మల ముందు ఎక్కడ ఉన్నాడో నేను ఇప్పుడు చెప్పగలుగుతాను. 1,00,000 జన్మల తర్వాత ఎక్కడ ఉండబోతున్నాడు, 1,00,000 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉండబోతున్నాడు కూడా నేను చెప్పగలను. అటువంటిది నా సర్వజ్ఞత. అందుకే అవుతాడు ఐ నో అంటాడు. అవుతాడు నాకు తెలుసు అంటున్నాడు. అలా నాకు తెలుసు అని ఎవరు చెప్పగలుగుతారండి ఈ లోకంలో? నీకు తెలుసు అంటే ఎంతవరకు తెలుసు? నీ తెలుసు అనేటువంటి నీ ఎరుక స్థూల శరీరానికి పరిమితం అవుతుంది. ఒకవేళ మోస్ట్ సోల్ అయ్యి ఉంటే నువ్వు మోస్ట్ సోల్గా ఉన్నటువంటి నువ్వు నాకు తెలుసు అండి నాకు ఈ విషయాలన్నీ అంటున్నా నీకు తెలిసిందేంటి? కేవలము స్థూల శరీరపు ఎరుక, స్థూల ప్రపంచం యొక్క అనుభవం మాత్రమే. సంసోల్ ఏమంటాడు, నాకు తెలుసు అండి అంటాడు. అంటే అక్కడ అతనికి ఉన్న పరిమితి ఏంటి? అతడు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక, సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవానికి సంబంధించింది అతను తెలుస్తుంది. నాకు తెలుసు అని ఫ్యూసులు అన్నాడు అనుకోండి, అక్కడ మానసిక శరీరం యొక్క ఎరుక, మానసిక ప్రపంచం యొక్క ఎరుక మాత్రమే. కానీ అక్కడ వాళ్ళు చెప్పేటువంటి నాకు తెలుసు అనేది వాళ్ళ ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంది. కానీ వెరీ ఫ్యూ సోల్ గనుక ఐ నో అంటున్నాడు అంటే అతడు సర్వజ్ఞుడు, అతడు అన్ని విషయాలు అతనికి తెలుసు. అలాంటి సర్వజ్ఞత్వం అవుతాడు చెప్పేటువంటి ఐ నో నాకు తెలుసు. కాబట్టి సర్వజ్ఞుడిగా చెప్పేటువంటి ఐ నో అంటున్నాడు. అతడి మాటని గనుక నువ్వు వినగలిగితే ఖచ్చితంగా అజ్ఞానం నుండి బయటపడే అవకాశం ఉందే తప్ప. సో ఒక పరిమితమైనటువంటి జ్ఞానంతో, పరిమితమైనటువంటి ఆ ఎరుకతో మాట్లాడేవాడు చెప్పింది నువ్వు వింటే మాత్రము నీ బంధనం అనేది ఇంకా బలపడుతుంది, అజ్ఞానం అనేది బలపడుతుంది. కాబట్టి నువ్వు వినాల్సింది ఎవరి మాట వినాలి? సర్వజ్ఞుడి మాటే వినాలి అనేది కూడా మనకి అవతాడు 8వ భాగంలో చెప్పడం జరిగింది. ఈ 8వ భాగం ఎంత సుదీర్ఘమైనది అంటే 1 కాదు 2 కాదు 4 విషయాలు చెప్తాడు అవుతాడు. 1 కాదు 2 కాదు 4 విషయాలు మనకి ఇందులో ఉంటుంది. ఏంటి ఆ 4 విషయాలు అన్నప్పటికీ కూడా ఏం చెప్పాడు? మొదటిది ఏంటి? ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితి గురించి మనకి వివరిస్తున్నాడు కూడా. 2వ భాగం ఏంటి? మొదటి ప్రేరణ. 3వది ఏంటి? ఈ యొక్క పరిణామం యొక్క చక్రము. 4వది ఏంటి? ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ యొక్క చైతన్యం యొక్క అంతర్ముఖ ప్రయాణము. ఈ 4 విషయాలు చెప్తాడు అవుతాడు ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో భాగంగా. సో గతంలో మనందరికీ కూడా ఏం చెప్పాడు అవుతాడు పూర్తిగా? సో సెకండ్ చార్ట్ని కనెక్ట్ చేస్తూ తన యొక్క పరాత్పర పరబ్రహ్మ స్థితి, తన కాదండి, కరెక్ట్గా అర్థం చేసుకుంటే తన మన, కరెక్ట్గా చెప్పాలి వ్యక్తిగతంగా తీసుకుంటే నా యొక్క మూలము ఆయన, ఆయన మా ఇద్దరిది ఉన్నటువంటి స్థితి గురించి చెప్తున్నాడు. కాబట్టి ఆ స్థితి ఏంటి? పరాత్పర పరబ్రహ్మ స్థితి. సో అవతారుడు ఎక్కడి నుంచి అవతరిస్తాడు? అవతారం చాలించాక తిరిగి ఆ స్థితిలోకి ఏ స్థితికి వెళ్ళిపోతాడు అన్నప్పుడు అదే పరాత్పర పరబ్రహ్మ స్థితి. సో దీని గురించి చెప్తే ఏం చెప్పాడు అవుతాడు? అలా కంటిన్యూ చేస్తూ క్రియేషన్ పాయింట్, అసలు సృష్టి అనేది ఎక్కడ మొదలైంది, అదే ఓం పాయింట్ కూడా అంటాడు అవుతాడు. అక్కడి నుంచి అలా మొదలైంది అంటే ఉన్నటువంటి, ఎందుకంటే అంటే ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్ అయినటువంటి పరమాత్ముడి నుంచి ఆ ఒరిజినల్ రియల్ నథింగ్ అయినటువంటి మాయ వచ్చింది. అది గతంలో మనం చూసాం. ఎందుకంటే ఆ చార్ట్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో చాలా చక్కగా అర్థమవుతుందండి. అవతడి ఏ అక్షరం మాట్లాడినా ప్రతి పదం కూడా అర్థమవుతుంది. కాబట్టి ఎలా తీసుకోవాలి? సో పరమాత్మ అంటే ఎవరు? ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్. ఆయన నుంచి ఏమొచ్చింది? మాయ అనేది వచ్చింది. మాయ ఎలాంటిది? ఒరిజినల్ రియల్ నథింగ్. అటువంటి మాయ నుండి బయట వచ్చినటువంటిదే ఎటువంటి క్రియేషన్ ఇది? ఇల్యూషరీ క్రియేషన్ అని అడుగుతాడు. అంటే భ్రాంతిమయమైన సృష్టి. అందుకే ఈ భ్రాంతిమయమైనటువంటి సృష్టికి అవతాడు పెట్టినటువంటి 2 పేర్లు ఏంటండి అర్థం కావడానికి? ఏం చెప్పాడు అవుతాడు? అరుణ ఫాల్స్ ఎవ్రీథింగ్, ఇన్నెమరబుల్ నథింగ్ అన్నయ్య. గుడ్. ఫస్ట్ ఏంటి? ఫాల్స్ ఎవ్రీథింగ్. ఇక్కడ నీకు సమస్తం కనిపిస్తుంది, కానీ సమస్తం నీకేమనిపిస్తోంది? నిజం అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ నిజాలు ఏం లేవు.
నాకు సమస్తం ఉందండి అంటున్నావు. ఎటువంటి సమస్తం ఉంది? ఆ రియల్ సమస్తం ఉందా? నీకు రియల్ ఎవ్రీథింగ్ ఉందండి? కాదు. ఈ సృష్టిలో, ఈ భ్రాంతిమయమైనటువంటి సృష్టిలో నువ్వు ఏది పోగు చేసుకున్నా కూడా, అందుకే గతంలో కూడా చెప్పాడు మనకు అవుతాడు, కేవలము గ్రాస్ వరల్డే కాకుండా, సటిల్ వరల్డే కాకుండా, మెంటల్ వరల్డ్, ఈ మూడు కలిపి నాలుగు మాటలు చెప్పేశాడు అవుతాడు. ఏమని చెప్పాడు? ఫాల్స్ జీరో ఇమాజినేషన్ వేకెంట్ డ్రీమ్స్. నాలుగు మాటలు చెప్పేస్తాడు. కేవలము స్థూల ప్రపంచం యొక్క అనుభవమే కాదు, రేపు నువ్వు సంసోలైనా కూడా సూక్ష్మ ప్రపంచపు అనుభవాలు నువ్వు పొందేటువంటిది ఏదైనా కూడా, అక్కడి నుంచి మానసిక ప్రపంచం ద్వారా నువ్వు పొందేది ఏదైనా కూడా, ఈ మూడిటిని కలిపి నాలుగు మాటలు చెప్పాడు. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? అబద్ధమే. నువ్వు ఎన్ని పొందినా కూడా ఇవన్నీ అబద్ధమే. రెండోది ఏంటి? శూన్యమైనదే. ఎందుకు అబద్ధమైనది, శూన్యమైనది అంటే ఇదంతా కూడా ఒక విధంగా ఊహా. నువ్వు ఊహించుకుంటున్నావు, నువ్వు పుట్టాననుకుంటున్నావు, రేపు నువ్వు మరణిస్తాననుకుంటున్నావు, అది ఊహే. నువ్వు ఏదో పుణ్యం చేస్తున్నాను అనుకుంటున్నావు, పాపం చేస్తున్నాను అనుకుంటున్నావు, అది ఊహే. కాబట్టి నేను సుఖపడుతున్నాను, దుఃఖపడుతున్నాను అనుకుంటున్నావు, అది కూడా ఊహే. అందుకే అవుతాడు ఏం చెప్పాడు? ఈ మూడిటిని కలిపి ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో అన్నాడు. ఎక్కడ రియాలిటీ లేదు ఇక్కడ. సో కాబట్టి ఇవన్నీ జరుగుతోంది. కాబట్టి ఫాల్స్ ఎవ్రీథింగ్. అదేవిధంగా ఇక్కడున్న శూన్యాలు ఎలాంటిది అన్నప్పుడు లెక్కలేని శూన్యతలే ఇవన్నీ కూడా. అన్నీ కూడా శూన్యాలే. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? శూన్యమే. అందుకే హఫీజ్ ఏం చెప్పాడు ఈ ప్రపంచం గురించి? దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ ఇంటూ నథింగ్ అన్నాడు. హఫీజ్ చెప్పింది ఏంటి? శూన్యంలో ఉన్నటువంటి ఆ శూన్యంలో ఉన్నటువంటి శూన్యమే ఈ సృష్టి లేక ఈ ప్రపంచము అన్నాడు మనకి హఫీజ్ కూడా. అలా మనకి ఇలా స్టార్ట్ అయింది. సో కాబట్టి అలా స్టార్ట్ అయినప్పుడు దాంతో లెహర్తో స్టార్ట్ చేశాడు అవుతాడు, విమ్తో స్టార్ట్ చేశాడు. ఆ ఒరిజినల్ విమ్ అనేది చార్ట్ నెంబర్ 2తో కనెక్ట్ చేశాడు. కాబట్టి ఇలా కొనసాగిస్తే ఏం చెప్పాడు అవుతాడు? ఒక్కొక్క స్టేట్ గురించి చెబుతూ ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్పాడు? మనకి గతానికి వచ్చేసరికి గొప్ప మాట చెప్పాడు. ఏం చెప్పాడు పూర్తిగా అంటే భగవంతుడు అంటే నీలో ఉన్నటువంటి అన్కాన్షియస్ డివినిటీగా అంటే ఆ ఎరుకలేని దైవత్వంగా ఉన్నటువంటి భగవంతుడు తన యొక్క వాస్తవాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలి అంటే తను ఏముంది? అతనిలో కాన్షియస్నెస్ ఉంది, పూర్తి చైతన్యం ఉంది. కానీ ఆ పూర్తి చైతన్యం అనేది పూర్తి పరిపక్వత సాధించినంత వరకు తన యొక్క నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకోలేడు. గత మెహరోపాస్లో చెప్పినటువంటి చాలా 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 గొప్ప మాట అండి. కావలసినటువంటిది పరిపక్వత. ఎదగడం ఇంపార్టెంట్, పెరగడం కాదండి. లోకంలో పెరుగుతారండి, ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఇక్కడ అవుతాడు అది ఎదగడమే పరిపక్వత. ఎటువంటి పరిపక్వత అనేది కూడా చాలా గొప్పగా చెప్తున్నాడు అండి. గాడ్ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పినప్పుడు అవుతాడు ఒకే ఒక మాటలో చెప్తున్నాడు. లాస్ట్ టైం కూడా మనకి చెప్పిన విషయం ఏమంటున్నాడు? పూర్ణమైనటువంటి పరిపక్వతను సాధించాలి. ఆ పరిపక్వత సాధిస్తే తప్ప నీకు కాన్షియస్నెస్, ఎందుకంటే ఎలా వస్తుందండి పరిపక్వత అన్నప్పుడు అవుతాడు ఏం చెప్పాడు గతంలో కూడా, నువ్వు కనుక ఎరుకతో ఉంటే నీకు వచ్చే ప్రతి ఆలోచన, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి పని పట్ల గనుక నీకు ఎరుకతో ఎల్లకాలంలో ఉండగలిగితే ఖచ్చితంగా నీకు పరిపక్వత వస్తుందని చెప్పటంతో పాటు ఇంకొక మాట ఏం చెప్పాడు అవుతాడు? అంతర్ముఖం చెప్పాడండి. ఇన్వర్డ్లీ, విత్డ్రాన్ ఇన్వర్డ్లీ. ఎప్పటికప్పుడు నువ్వు అంతర్గతంగానే ప్రతిదీ కూడా ఉపసంహరించుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఏం చేసాం మనం లాస్ట్ టైం కూడా? డెత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వెంకట్రామన్ దేవ్ అని చెప్పుకున్నాం. రమణ మహర్షి యొక్క డెత్ ఎక్స్పీరియన్స్ చూసాం. ఎక్కడొచ్చింది ఆయనకి డెత్ ఎక్స్పీరియన్స్ అనే మాట? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వాడాడు అదే పదాన్ని? ఇక్కడ అవతాడు వాడే పదాన్ని తను డెత్ ఎక్స్పీరియన్స్ 16 ఏళ్ల వయసులో ఎప్పుడు వాడాడు అన్నప్పుడు సాధారణ ఏం జరిగింది? నేను చనిపోబోతున్నాను అనేటువంటి షాక్లో ఉన్నప్పుడు సాధారణంగా ఆ జీవుడి మనసు ఎలా ఉంటుంది? నువ్వు చనిపోబోతున్నావు అని ఎవరైనా చెబితే ఎలా ఉంటుందండి? సాధారణ మనిషి కంటే అవుట్వర్డ్కి వెళ్ళిపోతుందండి, బాహ్యంగా వెళ్ళిపోతుంది. అవునా, నేను చనిపోబోతున్నానా, ఒక గంటల్లో లేకపోతే ఒక రోజులో చనిపోబోతున్నానని తెలిస్తే ఏం చేస్తాడు? వెంటనే తను చేయాల్సిన పనులు గుర్తొస్తాయి. వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని. కానీ ఆ పిల్లవాడికి అలా బాహ్యంగా వెళ్ళలేదు, తన మనస్సు అంతర్ముఖమయ్యింది. అంతర్ముఖమైనప్పుడు ఏం చేశాడు? తనను తాను మానసికంగా విచారణ చేసుకున్నాడు. కాబట్టి అంతర్ముఖ ప్రయాణం గురించి మనకు అవుతాడు చాలా చాలా గొప్పగా చెప్పాడు. కాబట్టి దానికి కూడా మన అవుతాడు అది శ్రమ అనుకోకుండా అని మనమంతా కలిసి బాబాని మళ్ళొక్కసారి రిపీట్ చేయి బాబా అని కూడా మనకు గత మెహరోపాస్లో రిపీట్ చేయించుకున్నామండి. సో అది రిపీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలా కొనసాగిస్తే ఏం చెప్తున్నాడు అవుతాడు?
ట్రియో నేచర్ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క స్వభావ త్రయం గురించి చెప్పాడు అవుతాడు. ఎటువంటిది అంటే ఎటువంటి 3 గుణాలు కలిస్తే, ఎటువంటి 3 స్వభావాలు కలిస్తే అది భగవంతుడు అవుతాడు అన్నప్పుడు అందులో మొదటిది ఏంటి? అనంతమైనటువంటి శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైనటువంటి ఆనందం. దీనిని ఏమని చెప్పాడు అవుతాడు? భగవంతుడి యొక్క స్వభావ త్రయము. ఇట్స్ ఎ ట్రియో నేచర్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు అవుతాడు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గత మేరో పాసిన వరకు ఇంతవరకు చెప్పడం జరిగిందండి. సో ఇంకా ముందు ఈరోజు అవుతాడు చెప్పబోయేటువంటి మాటల్ని మనము మీనాక్షి మరియు అరుణ ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. God in his original state of infinitude is eternally infinite through is infinite, unbounded and unlimited trio nature of infinite power, infinite knowledge and infinite bliss. As God eternally is the only virtual difference between the original state of God and the new status of God that he acquires is that of the consciousness gained progressively through the impressions of the projected nothingness. God in his original state of God is not conscious of his infinite eternal existence nor of his own infinite nature, though he exists infinitely and eternally. Due to his own infinite whom God acquires the consciousness of his reality and realizes his infinity, eternal, unlimited self to experience is unbounded, unlimited and infinite trio nature. Thus, God, now with his newly acquired state of eternal consciousness, is consciously and eternally aware of his original beyond the beyond state of God is, which is forever and ever unconscious of the infinitude of his own God state. Therefore, the goal is to realize the eternal and infinite God state consciously. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. భగవంతుడు తన ఆది మూల అనంతత్వ స్థితిలో తన అనంతమైన హద్దులు లేని అపరిమిత లక్షణాత్రయమైన అనంత శక్తి, అనంత జ్ఞానం మరియు అనంత ఆనందాల ద్వారా శాశ్వతముగా అనంతుడై ఉంటాడు. భగవంతుడు శాశ్వతంగా ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఆది మూల స్థితికి మరియు అతను పొందే కొత్త స్థితులకు మధ్య గల ఇంచుమించు ఒకే ఒక వ్యత్యాసం దేనికి చెందిందంటే విక్షేపం చెందిన శూన్యోద్యం యొక్క సంస్కారాల ద్వారా క్రమంగా పొందిన చైతన్యానికి చెందింది. భగవంతుడు అనంతముగా శాశ్వతముగా ఉన్నప్పటికీ భగవంతుడు ఉన్నాడు అనే ఆది మూల స్థితిలో అతడికి తన అనంత శాశ్వత అస్తిత్వం యొక్క ఎరుక ఉండదు. అలాగే తన స్వీయ అనంత స్వభావం యొక్క ఎరుక కూడా ఉండదు. తన స్వీయ అనంత విలాసం కారణంగా భగవంతుడు తన సత్యత్వాన్ని గురించిన చైతన్యాన్ని పొందుతాడు మరియు తన హద్దులు లేని అపరిమిత అనంత లక్షణాత్రయాన్ని అనుభవించడానికే తన అనంత శాశ్వత అపరిమిత స్వస్వరూపాన్ని అనుభవంతో తెలుసుకుంటాడు. ఆ విధంగా భగవంతుడు ఇప్పుడు కొత్తగా పొందబడిన తన శాశ్వత చైతన్య స్థితి ద్వారా భగవంతుడు ఉన్నాడు అనే తన ఆది మూల పరాత్పర స్థితి యొక్క స్పృహను ఎరుకతో శాశ్వతముగా కలిగి ఉంటాడు. భగవంతుడు ఉన్నాడు అనే ఈ పరాత్పర స్థితికి భగవంతుడు ఉన్నాడు అనే తన స్వీయ స్థితి యొక్క అనంతత్వానికి చెందిన ఎరుక ఎప్పటికీ ఉండదు. అందువలన శాశ్వతం అనంతం అయిన భగవత్ స్థితిని ఎరుకతో అనుభవంతో తెలుసుకోవడమే గమ్యం అవుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో అవుతాడు కొనసాగిస్తూ ఏం చెప్తున్నాడంటే, భగవంతుడు తన యొక్క ఆది మూల అనంతత్వ
స్థితిలో తన అనంతమైనటువంటి హద్దులు లేనటువంటి అపరిమితమైన స్వభావత్రయమైనటువంటి అనంత శక్తి, జ్ఞానము, ఆనందముల ద్వారా శాశ్వతంగా అనంతుడై ఉంటాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? అంటే ఒక ఒరిజినల్ స్టేట్లో ఉన్నంత వరకు భగవంతుడు ఎలా ఉంటాడు? ఇటువంటి ఈ యొక్క స్వభావత్రయము తనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, అది శక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఆనందం కావచ్చు, అవన్నీ అనంతంగా అనుభవిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే అనంతంగా అనుభవిస్తున్నాడో ఖచ్చితంగా అక్కడే శాశ్వతత్వం అనేది ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటిగా మనకు అవతాడు చెప్పిన మాటని ఒకసారి కనెక్ట్ చేసుకుంటే ఏం చెప్పాడు అవతాడు? నువ్వు ఎక్కడ ఉన్నావు, గతంలో ఎక్కడ ఉన్నావు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నావు, సో భవిష్యత్తులో ఎక్కడ ఉండబోతున్నావు అనే ప్రశ్నకి మనకు అవతాడు ఏం సమాధానం చెప్పాడు అంటే, ఆత్మగా గతంలో నేను పరమాత్మలోనే ఉన్నాను, ఆత్మగా ప్రస్తుతము పరమాత్మలోనే ఉంటున్నాను, నేను ఆత్మగా పరమాత్మలోనే ఉంటాను. ఇది అవతాడు చెప్పినటువంటి ఆన్సర్. దాంతోపాటు ఏం చెప్పాడు అవుతాడు? ఆత్మగా నువ్వు శాశ్వతమైన వాడివి, అనంతమైన వాడివి, రూపరహితుడివి. అంటే ఆత్మగా నువ్వు తీసుకున్నంత వరకు, అంటే ఆత్మగా తీసుకున్నంత వరకు నీ స్వరూపం ఇది, నీ స్వభావం ఇలా ఉంటుంది. అంటే ఆ భగవంతుడు ఆది మూల స్థితికి సంబంధించినంత వరకు. కానీ ఎప్పుడైతే అదే భగవంతుడు ఈ మాయ ద్వారా సృష్టిలోకి పంపబడ్డప్పుడు ఒక జీవుడుగాను, ఒక రాతి రూపంలో నుంచి కానీ ఆరో భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడు వరకు ఎక్కడ తీసుకున్నా కూడా అక్కడ ఎప్పుడైతే ఒక దేహానికి పరిమితమైనప్పుడు, అంటే అక్కడ ఏమైపోతుంది? ఎరుకతో ఉన్నటువంటి భగవంతుడు ఎరుక లేని దైవత్వంగా ఉండిపోతున్నాడు. ఎలా తయారవుతున్నారంటే అదే చెప్తున్నాడు అవుతాడు. భగవంతుడు శాశ్వతంగా ఉన్నాడు కాబట్టి భగవంతుడి ఆది మూల స్థితికి మరియు అతడు పొందే కొత్త స్థితులకి మధ్య ఒక కాల్పనిక వ్యత్యాసము, అంటే కాల్పనిక వ్యత్యాసం అంటే విర్చువల్ అండి యాక్చువల్గా. అదే మనకి ఇక్కడ అవుతాడు అంటున్నాడు. ఏముంది అక్కడ? పూర్తిగా ఎటువంటి డిఫరెన్స్ ఉందంటే విర్చువల్. అంటే విర్చువల్ అంటే ఏంటి? అది ఒక అసహజమైనటువంటి స్వభావం విర్చువల్ అంటారండి. విర్చువల్ అంటే ఏంటి? అది నిజం కాదు, అది అప్పటికప్పుడే కనిపిస్తోంది, ఉన్నట్టుగా కనబడుతుంది తప్ప అది నిజం కాదు. అదొక ఇటువంటిది ఒక అసహజమైనటువంటి వ్యత్యాసము. రెండిటికి మధ్య ఆ భగవంతుడి యొక్క ఆది మూల స్థితికి తర్వాత ఆయన పొందినటువంటి కొత్త స్థితులకి. కొత్త స్థితి అంటే ఏంటి? అంటే ఎరుకతో కూడినటువంటి భగవంతుడు ఈ మానవుడిగాను ఒక రూపంతో ఎప్పుడైతే వచ్చేసాడో ఆడ ఏం జరిగింది? అక్కడ భగవంతుడికి ఒక కొత్త స్థితి ఏర్పడింది. ఉన్న స్థితి ఒకటేనండి, ఎందుకంటే ఇన్ని రకాల స్థితులు లేవు, ఉన్నది ఒకే ఒక స్థితి. కానీ అందుకే అక్కడ పదం వాడాడండి అవుతాడు, విర్చువల్ డిఫరెన్స్ అని చెప్పాడు అవుతాడు. అది ఉన్నట్టుగా కనబడుతోంది, లేదు నిజానికి ఉన్నట్టుగా కనబడుతోంది. సో కాబట్టి అవన్నీ ఎందుకు అలాంటివన్నీ అక్వైర్ చేసుకున్నాడు, అవన్నీ ఎందుకు పోగు చేసుకున్నాడు అంటే ఇక్కడ అవతాడు చెప్పేటువంటి ఒకే ఒక సమాధానం ఏంటి? ఇట్స్ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. అంటే నేనెందుకు ఇప్పుడు అవుతాడేమంటున్నాడు? ఆయన సంస్కార రహితుడు కాబట్టి, ఆయనకి ఎటువంటి స్థూల సూక్ష్మ మానసిక సంస్కారాల నుండి ఆయన స్వేచ్ఛని పొందాడు కాబట్టి, ఆయన సంస్కార రహితుడు కాబట్టి ఆయనకు అటువంటి అనుభవం ఉంది. ఏంటి అనుభవము? నేను మానవ రూపంలో ఉన్న ఎరుకతో కూడిన భగవంతుడిని అని అంతగా అథారిటీగా ఎలా చెప్పగలుగుతున్నాడు మెహర్ బాబా? అంత అథారిటీగా నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే కారణం ఏంటి? నాకు ఆయనకి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ఆయనది సంస్కార రహితమైన దైవత్వము, నాది సంస్కార పూరితమైనటువంటి జీవత్వం. అంతే తేడా అండి, ఇంకేం లేదు. ఆడ దైవత్వం ఉంది, అది ఎరుకతో కూడినటువంటి భగవంతుడిగా అంటే ఆడ అర్థం ఏంటి? అది దైవత్వపు స్థితి, ఇది జీవత్వానికి సంబంధించిన స్థితి. అంటే నేను ఎందుకు జీవుడిగా ఉండిపోయాను అంటే కారణం ఏంటంటే ఈ యొక్క సంస్కారముల వలన. అందుకే అక్కడ అవుతాడు ఇదే అంటున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. త్రూ అంటే ఏం జరుగుతోంది? ఆ న్యూ స్టేట్స్ ఆఫ్ ది గాడ్ దట్ హీ అక్వైర్స్ ఈస్ దట్ ఆఫ్ ది కాన్షియస్నెస్ గెయిన్డ్ ప్రోగ్రెసివ్లీ త్రూ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ది ప్రొజెక్టెడ్ నథింగ్నెస్. ఏం చేస్తుంది అది? సంస్కారాలు అంటేనే నథింగ్ అండి, సంస్కారాలు అంటేనే నథింగ్. ఏ తీసుకున్నప్పటికీ కూడా నువ్వు ఆరో భూమికి దాకా వెళ్ళినా కూడా నీకు అక్కడ ఉన్నటువంటి మానసిక సంస్కారాలు కూడా నథింగ్ అన్న విషయం నీకు అప్పుడు వస్తుంది. అదే పవర్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటే నువ్వు పూర్తిగా నేను భగవంతుడు అనేటువంటి ఒక స్వస్వరూపమైన ఎరుక వచ్చేంత వరకు ఈ ప్రపంచంలో నువ్వు పొందేది ఏదైనప్పటికీ కూడా నువ్వు ఆరో భూమిక వద్దకు వెళ్ళి నువ్వు సత్పురుషుడు అయినా కూడా, ఎందుకంటే ఆ స్థితి పొందనంత వరకు నీకేం కనిపిస్తుంది? చుట్టుపక్కల అంతా నథింగ్ లాగా కనిపిస్తుంది, ఇదంతా శూన్యమే.
ఇదంతా ఏమీ లేదండి. పొందాల్సింది నిజమైనటువంటిది పొందితే తప్ప, అది సాక్షాత్కరింప చేసుకుంటే తప్ప, అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప, ఒక స్పిరిచువల్గా ఆథరేటివ్గా చెబితే తప్ప, అది నిజమైనటువంటి సర్వస్వం అవుతుంది తప్ప, ఆ సర్వస్వాన్ని అనుభవపూర్వకంగా ప్రాప్తింప చేసుకోనంత వరకు మిగతా కనిపించేవన్నీ కూడా అవన్నీ శూన్యమే. అందుకే అవుతాడు గొప్పగా చెప్పాడు. అవుతాడు ఈ సంస్కారాలు ఎలా ప్రొజెక్ట్ అవుతోంది? ఈ యొక్క సంస్కారాల వలనే ఇదొక ప్రొజెక్ట్ అయినటువంటి. ఏం ప్రొజెక్ట్ అయింది? నథింగ్నెస్, శూన్యత్వం అనేది ప్రొజెక్ట్ అవుతోంది అని చెప్తూ ఏమంటున్నాడు అవుతాడు? ఆ విధంగా భగవంతుడు ఇప్పుడు కొత్తగా పొందబడినటువంటి తన శాశ్వత చైతన్య స్థితితో భగవంతుడు ఉన్నాడు అని తన ఆదిమూల పరాత్పర స్థితి యొక్క స్పృహను ఎరుకతో శాశ్వతంగా కలిగి ఉంటాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు చూడండి, బాబా ఒక చోట ఒక మనిషి ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు, ఒక భగవంతుని నమ్ముకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఎక్కడో ఒక చోట ఎంత గొప్పగా ప్రయాణం చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఈ ప్రాపంచిక విషయాల పట్ల భయం అనేది ఉంటుందండి. సాధారణంగా భయము, బాధ అనేది సాధారణ పదం ఎందుకు వాడుతున్నాడంటే అవుతాడు ఆ గ్రాస్ ఇంప్రెషన్ సంబంధించినంత వరకు అక్కడ ఎప్పుడైతే అది అటువంటి ఒక భయము, బాధ కలిగింది అంటే నీకేమనిపిస్తుంది అంటే ఒక భగవంతుడు ఉన్నాడు, నాతో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అస్తిత్వాన్ని నువ్వు గుర్తించేంత వరకు నీకు ఎటువంటి భయం లేదు, బాధ లేదు. కానీ ఒక సందర్భంలో ఏం కనిపిస్తుంది అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి స్థితి కానీ అనేటువంటి విశ్వాసం కనుక నీలో కొరవడింది అనుకోండి, ఆటోమేటిక్గా భయం అనేది వచ్చేస్తుంది. అందుకే అక్కడ అవుతాడు ఏమంటున్నాడు అంటే ఆది మూల స్థితిలో ఉన్నది ఒకే స్థితి, గాడ్ ఈ స్టేట్ మాత్రమే. భగవంతుడు ఉన్నాడు అంటే అన్ని చోట్ల అందరిలో సమానంగా ఉన్నది భగవంతుడే. ఎలా? ఆత్మరూపంలో. అందుకే అవుతాడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, నీ జీవితంలో ఏది జరిగినా ఏది జరగకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా భగవంతుడు ఎప్పుడు నీతో ఉంటాడు, ఉంటాడు, ఉండబోతున్నాడు. ఒక కాలానికి అటు కాలాతీతుడు కాబట్టి ఒక కాలంతో ఎప్పుడు కూడా పరిమితం కానిటువంటి వాడే భగవంతుడు. కాబట్టి గాడ్ ఆల్వేస్ ఈజ్ దేర్ విత్ యూ. అదే అంటాడు అవుతాడు. ఇది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అవతాడు చెప్పినటువంటి ఈ మాటని పూర్తిగా ఆచరణాత్మకంగా పెట్టుకోవాలి అంటే ఎలా పెట్టుకోగలుగుతాను? భగవంతుడు ఉన్నాడు, నిజానికి లేనిది నేను, లేనిది ప్రపంచము, ఉన్నది భగవంతుడే కదా. ఆ యొక్క ఉద్దేశంతోనే కదా అన్నాడు అవుతాడు మాట. ఏ మాట? గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్. దాని అర్థం ఏంటి? ఉండేది భగవంతుడే, ఎవ్వరు లేరు ఇక్కడ, నేను కూడా లేను, నా చుట్టుపక్కల ఏది లేదు, ఉన్నది భగవంతుడే, మిగతావన్నీ కూడా భ్రాంతే అని చెప్పడం జరిగింది. కానీ ఏం జరుగుతోంది? కానీ భగవంతుడు ఉన్నాడు అనే విధంగా మనిషిలో ఎందుకు కొరవడుతోంది అంటే మళ్ళీ కారణం ఏంటి? సంస్కారాలే. ఒకసారి ఒక ఆచరణాత్మకంగా పెట్టుకుంటే కానీ భగవంతుడు ఉన్నాడు, మెహర్ బాబా నాతో ఉన్నాడు, మెహర్ బాబా గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు తర్వాత కూడా ఉండబోతాడు, ఉండేది ఆయన మాత్రమే అనేటువంటి ఒక ఆచరణాత్మకంగా పూర్తిగా జీర్ణింప చేసుకునే స్థాయికి రావాలి అంటే అది చెయ్యాలి అంటే ఆయన ఒక పని చెప్పాడు అవుతాడు ఒక పని చెప్పాడండి. ఏం చెప్పాడు? ఒక మెసేజ్ ద్వారా ఒక పని చెప్పాడు. నేను నీతో ఎప్పుడు ఉన్నాను, నీతో ఎప్పుడు ఉన్నాను, ఎప్పుడు కేవలం ఇప్పుడు మాత్రమే కాదు అనే అనాది కాలం నుండి నేను నీతోనే ఉన్నాను అనేది నీకు పూర్తిగా జీర్ణం అవ్వాలి. దాన్ని ఆచరణాత్మకంగా పెట్టాలి అంటే అవతల ఒక చిన్న పని చెప్పాడండి. ఏంటంటే ఆ పని గుర్తుందండి? C-Cube బాగుందండి. కాన్షియస్లీ, కాన్స్టెంట్లీ, కంటిన్యూస్లీ అంటారా? గుడ్, బాగుందండి. ఓకే, ఎస్ మీనాక్షి. బాబాని కాన్స్టెంట్ కంపెనీ చేసుకోవాలని ఫస్ట్. ఎస్, అది అవుతాడు చెప్పిన పని. ఏం చెప్పాడు అవుతాడు? నువ్వు గనుక నన్ను నీ నిత్య సహచరుడిగా మలుచుకోగలిగితే, ఒక్కసారి చూడండి, చాలా గొప్ప మాట అండి, అది పని అండి. అందుకే ప్రతిసారి అటర్నల్ క్యాలెండర్లో ఒక మాట మనకి రిపీట్ చేస్తున్నాడు అవుతాడు. ఏం చెప్తున్నాడు? ఆదేశంతో కూడిన సందేశం. అది ఒట్టి సందేశం కాదండి, ఆదేశిస్తున్నాడు అక్కడ.
నేను చెప్పే మెసేజ్ ఊరికి నువ్వు రాసుకోవడమో గుర్తు పెట్టుకుంటే సరిపోదు, అది ఆచరణాత్మకంగా నువ్వు పెట్టగలగాలి, గుర్తించాలి. కాబట్టి ఆ సందేశంతో పాటు ఏముంది, ఆదేశంతో కూడిన సందేశము. ఆడ పని చెప్తున్నాడు ఆయన. డోంట్ వరీ బీ హ్యాపీ అంటే ఏంటి, ఆడ ఊరికి సందేశం కాదండి, ఆడ ఆదేశిస్తున్నాడు అవుతాడు. ఆయన కోరుకుంటున్నాడు. నీకు అవకాశం ఉంది కాబట్టి నీ పక్కవాడితో చెప్పకుండా నీకెందుకు చెప్తున్నాడు అవుతాడు, రేపు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అవుతాడు, నిన్న చెప్పని విషయాలు ఈరోజు ఎందుకు చెప్తున్నాడు అవుతాడు అంటే కారణము. కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి ఒక పని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి అవతారుడు ఏ సందేశం అందించినా కూడా దానికి ముందు యాడ్ చేసుకోవాల్సిన మాట ఏంటి, ఆదేశంతో కూడిన, నన్ను ఆదేశిస్తున్నాడు ఆయన, ఒక కమాండ్ చేస్తున్నాడు, నాకు చెప్తున్నాడు, నాకు ఆ పని చేయమంటున్నాడు, ఆ పని. కాబట్టి ఆదేశంతో కూడిన సందేశంగా తీసుకుంటే ఆడ పని అండి. కాబట్టి నేను ఎప్పుడు భగవంతుడు బాబా నాతో ఉన్నాడు, ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు, నాతో ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎంతమంది దూరం అయినా సో నాతో మాత్రము శాశ్వతంగా ఉండేటువంటి వాడు శాశ్వత ప్రీతముడే. కాబట్టి ఇటువంటి ఒక అవగాహన, ఇటువంటి అర్థం చేసుకోవడము, ఇటువంటి పరిపక్వత రావాలి అంటే అవతాడు చెప్పిన పని ఒకటి ఉంటుందండి. అదే అవతాడు ఏం చెప్పాడు, ఒకవేళ నువ్వు నన్ను నీ నిత్య సహచరుడుగా మలుచుకోగలిగితే, నువ్వు మలుచుకుంది ఎవరిని లోకంలో, అనిత్యమైన సహచరుని నువ్వు మలుచుకున్నావు, బాగానే ఉంది, అది నీ ప్రారంధం. నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భార్య బిడ్డలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, లోకోపాసనంలో ఉన్నటువంటి ఏబీసీలు కావచ్చు, వీళ్ళంతా ఎవరు, అనిత్య సహచరులు. నీ శరీరంలో కదలిక ఉన్నంత వరకు మాత్రమే ఉన్నటువంటి తోడు. కాబట్టి కానీ ఎప్పుడైతే నీ శరీరం చలించకుండా ఒక శవంగాను పడున్నప్పుడు, శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ బంధాలు, ఈ సంబంధాలు ఏమవుతాయి అనేది కూడా కాస్త విచారణ చేయి అంటాడు అవుతాడు. కాబట్టి నువ్వు ఎవరిని మలుచుకున్నావు ఈ లోకంలో, అనిత్యమైనటువంటి సహచరిని మలుచుకున్నావు. అలా మలుచుకున్నప్పుడు ఏమవుతోంది అక్కడ, దాని ద్వారా నువ్వు లోకం ఉందంటున్నావు, ఉండేది లోకమే, వరల్డ్ ఈస్ అంటున్నావు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే వరల్డ్ ఈస్ అని చెప్తున్నావో ఆటోమేటిక్గా ఏంటంటే గాడ్ ఈజ్ నాట్, అంటే భగవంతుడు లేడనేటువంటి విధంగా సంస్కారాలు నేను మలిచింది. కాబట్టి నువ్వేం చేస్తావు, నువ్వు ప్రపంచం ఉందండి నా కళ్ళ ముందు, లోకం కనబడుతోంది, ఆ లోకంలో నాకు ఇష్టమైన దేహాలు కనిపిస్తున్నాయి అండి, లోకం ఉందండి అంటున్నావు. అంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా అది సంస్కారం ఎలా మలుస్తోంది నిన్ను, లోకేశుడు లేడు, భగవంతుడు అంటే ఎవరు లేరని విధంగా నేను మలుస్తోంది. అది నిజమైనటువంటి జీవితం కాదు. ఎందుకంటే అలా గనుక అటువంటి అవగాహన రాహిత్యంతో ఉంటే మళ్ళీ నీ ప్రయాణాలు అనేది కొనసాగించాల్సి వస్తుంది, మళ్ళీ నువ్వు పునర్జన్మలో పడాల్సి వస్తుంది. కాబట్టి నిజమైన జీవితాన్ని, ఒక దివ్యమైన జీవితం గడపాలి అన్నప్పుడు నేను ఏదైతే చెబుతున్నానో గుర్తించు ఏంటన్నమాట, ఒకవేళ నువ్వు గనుక నన్ను నీ నిత్య సహచరుడుగా మలుచుకోగలిగితే ఎల్లప్పుడూ నాతో బాబా ఉన్నాడు, నాతో బాబానే ఉన్నాడు. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది కరెక్ట్ వర్డ్ అండి. నాతో బాబా ఉన్నాడనే దానికన్నా నాతో బాబానే ఉన్నాడు, నాతో ఉండేది భగవంతుడే, ఇంకెవ్వరు లేరు, మిగతా వాళ్ళంతా ఎవరు, ప్రారంధము, సంస్కారాలే, ఇంకేమీ లేదు. ఎటువంటిది ఏం ఆశించకుండా, ఎటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి విషయాలు లేకుండా నిస్వార్థంగా ప్రేమించేది ఎవరైనా ఉన్నారు అంటే పరమాత్ముడు జీవుడి పట్ల చూపించే ప్రేమే, తండ్రి బిడ్డ మీద చూపించేటువంటి ప్రేమ. కాబట్టి ఇది మనకు అవతాడు చెప్పినటువంటి పని. అదే చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ కూడా. ఏమంటున్నాడు అవుతాడు, కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని తన స్వీయ స్థితి యొక్క అనంతత్వానికి చెందిన ఎరుక భగవంతుడు ఉన్నాడు అని పరబ్రహ్మ స్థితికి ఎప్పటికీ ఉండదు. ఏమై అర్థమైపోతుంది అంటే, ఎప్పుడైతే ఎరుకతో కూడినటువంటి భగవంతుడు ఎరుక లేని అంటే దైవత్వంగా తయారైనప్పుడు, అంటే ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు, ఒక రూపం ధరించినప్పుడు, ఒక నామం ధరించినప్పుడు, సృష్టిలో తన ప్రయాణం అనేది మొదలుపెట్టినప్పుడు ఏం జరుగుతోంది మన గతంలో చెప్పాడు అవుతాడు. ఒకటేంటి, సంస్కారాలు పెరగడము, చైతన్యం అనేది వికసించడం. ఆ సందర్భంలో ఎలా ఉంటుంది అక్కడ భగవంతుడి పరిస్థితి ఏంటి అన్నప్పుడు, తనకు సంబంధించినటువంటి ఎరుక, ఆ పరబ్రహ్మ స్థితికి సంబంధించినటువంటి ఎరుక ఎప్పటికీ ఉండదు. కారణం ఏంటి, మళ్ళీ సంస్కారాలే. ఆ సంస్కారాల వలన తానెవరో తాను తెలుసుకోలేడు. అందుకే ఆ రాతి నుండి మొదలుపెట్టినటువంటి ప్రయాణము సాధారణ మానవుడి వరకు అజ్ఞానం అనేది అలాగే కొనసాగుతుంది. కాబట్టి అందుకే మనిషికి సాధారణంగా ఈ సంస్కారముల యొక్క బలం చేత, ఈ సంస్కారాలు బలపడడం చేత ఎప్పుడు ప్రపంచాన్ని తెలుసుకోవాలి, పక్కవాన్ని తెలుసుకోవాలనుకుంటాడే తప్ప తన గురించి తను తెలుసుకోవాలనుకోడు.
దాని కారణం కూడా సంస్కారం అని చెప్తున్నాడు అవుతాడు. ఈ విధంగా ఏం జరుగుతోంది? అందువలన శాశ్వతము అనంతము అయిన భగవత్ స్థితిని ఎరుకతో అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే గమ్యం అవుతోంది. కాబట్టి నీ గమ్యం ఏంటి? దానిని ఎలా తెలుసుకోవాలి? కాన్షియస్గా నువ్వు తెలుసుకోవాలి. ఇది చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు గతంలో కూడా మనందరికీ కూడా? వాట్ ఈస్ ద సోల్ పర్పస్ ఆఫ్ క్రియేషన్ అనే మాటకి ఏం చెప్పాడండి అవుతాడు? సృష్టి యొక్క ఏకైక ప్రయోజనం అంటే ఏం చెప్పాడు అవుతాడు? గతంలో మనకి గాడ్ స్పీక్స్ టైటిల్లో చెప్పాడండి. ఏం చెప్పాడండి? కొంచెం స్మరించుకుందాం. సృష్టి యొక్క ఏకైక ప్రయోజనం ఏంటండి? జయమేర్ బాబా అరుణ జయమేర్ బాబా. అనే పరమాత్మ యొక్క అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందాలను ఆత్మ తన ఎరుకతో అనుభవించడమే సృష్టి యొక్క ఏకైక ప్రయోజనం. ఎస్. సో పరమాత్మ యొక్క ఇప్పుడు అవతాడు చెప్పినటువంటి ఈ భగవంతుడి స్వభావత్రయాన్ని ఆత్మ ఎలా అనుభవించాలి? ఎరుకతో ఎంజాయ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ అనే పదం కన్నా అవతాడు చాలా గొప్పగా పదం వాడాడండి. ఎంజాయ్ అన్నాడు అవుతాడు. ఎంజాయ్ చేయాలి. ఎలా ఎంజాయ్ చేయాలి? ఎరుకతో ఎంజాయ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏంటి? నా జీవిత గమ్యము, నా జన్మ యొక్క గమ్యం ఏంటి? అవతార్ మెహర్ బాబా యొక్క అనంతమైనటువంటి శక్తి, అనంతమైన జ్ఞానము, అనంతమైన ఆనందాన్ని నేనంటే ఎవరు? ఆత్మగా నేను ఎరుకతో దానిని గనుక ఎంజాయ్ చేయడమే ఈ సృష్టి యొక్క ఏకైక ప్రయోజనము. కాస్త కొద్దిగా కనెక్ట్ చేసుకోండి. ఇంకో మాట ఏమర్థం అవుతుంది? నా ఈ సృష్టిలో నా జన్మ యొక్క ఏకైక ప్రయోజనం కూడా ఇదే. ఏకైక ప్రయోజనం ఇదే. దీనికోసమే నీ లోకానికి అవుతాడు మరొకసారి లోకానికి పంపించాడు. ఇది గనుక నెరవేర్చలేదనుకో మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ రావాల్సి వస్తుంది లోకానికి. కాబట్టి ఎలా అనుభవించాలి ఇదంతా కూడా అన్నప్పుడు అవుతాడేమంటున్నాడు? ఎరుకతో నువ్వు అనుభవించగలగాలి. అప్పుడు అదే నీ జీవిత గమ్యం అవుతుంది అని మనకి అవుతాడు చెప్పడం జరిగింది. సో తర్వాత అవుతాడు ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి మాటల్ని మనము నాగేష్ గారు మరియు నర్మదా గారి ద్వారా ఆలకిద్దామండి. హరి నాగేష్ గారు ఫస్ట్ 3 పాయింట్స్ కాలేదు కదా హరి ఈరోజు? అది అయిపోయిందా? ఏదండి? 81.3, 81.4, 81.5 మరి అంటే 80 పేజ్ నెంబర్ 81లో కంప్లీట్ అయిపోయిందండి. అవునా? 81 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కాలేదండి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. కాదు, లాస్ట్ టైం జాయిన్ కాలేదు కదా. ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. As already described, the original state of God is that state of unbounded absolute vacuum where God is and consciousness is not. This state is the original divine sound sleep state of God beyond the beginning of creation. The original infinite whim of God as a cause is responsible for breaking the spell of the original divine sound sleep state of God, and the result, which is creation, is called the effect. In order to grasp clearly the divine sound sleep state and understand more clearly all that follows immediately after the original infinite whim surges in God, bestirring him from the divine sound sleep, let the divine sound sleep state of God be compared with the sound sleep of man. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పటికే వర్ణింపబడినట్టుగా భగవంతుడు ఉన్నాడు మరియు చైతన్యం లేదు అనే హద్దులు లేని శుద్ధ శూన్యాకాశమే భగవంతుని ఆది మూల స్థితి. సృష్టి ఆరంభం యొక్క ఆరంభానికి ఆవల ఉండే భగవంతుని ఆదిమూల దైవీ గాఢ నిద్ర స్థితియే ఈ స్థితి. భగవంతుని ఆదిమూల దైవీ గాఢ నిద్రావస్థ యొక్క మోహాన్ని భంగపరచడానికి
కారణం అయ్యే బాధ్యత భగవంతుని యొక్క ఆదిమూల అనంత విలాసానిదే. దీనికి పర్యవసానమైన సృష్టిని కార్యం అంటారు. భగవంతుని దైవీ గాఢ నిద్రావస్థను స్పష్టంగా గ్రహించడానికి గాను మరియు దైవీ గాఢ నిద్రావస్థ నుండి భగవంతుణ్ణి మేలుకొల్పుతూ భగవంతుడిలో ఆదిమూల అనంత విలాసం ఉప్పొంగిన తరువాత వెనువెంటనే ఏర్పడిన పరిణామాలన్నిటినీ మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి గాను భగవంతుని దైవీ గాఢ నిద్రావస్థను మానవుని గాఢ నిద్రతో పోల్చుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. సో ఇక్కడ మనకి అవుతాడు మరొకసారి చార్ట్ని కనెక్ట్ చేస్తున్నాడు అండి. ఒకసారి చార్ట్ నెంబర్ 2ని మనం చూస్తే ఏం చెప్పాడు ఇంతవరకు, ఎటువంటి విషయాన్ని వర్ణించాడు అన్నప్పుడు ఆ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడి యొక్క ఆది మూల స్థితిలో ఎలా ఉన్నాడు అక్కడ అన్నప్పుడు అక్కడ 2 చెప్పాడు అవుతాడు. ఒరిజినల్ విమ్ నుంచి బయలుదేరినటువంటి ఆ చార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆ పరబ్రహ్మ స్థితి, ఆ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్లో భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే తన గురించి కానీ భ్రాంతి గురించి కానీ 2 కూడా ఎటువంటి ఎరుక లేకుండా ఉన్నాడు. దీనిని ఒక నిద్రాణమైన స్థితిలో ఉన్నాడు. అంటే ఇక్కడ అందుకే అవుతాడు ఎప్పుడు కూడా నా నామం ఎలా చెప్పాలి అంటే గట్టిగా చెప్పాలి అన్నాడు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, గట్టిగా చెప్పాలి అంటే దాని అంతరార్థం ఏంటి అన్నప్పుడు, గట్టిగా అంటే నీలో అంటే మెహర్ బాబాలో ఉన్న భగవంతుడు పూర్తి మెలకుతో ఉన్నాడు, కానీ మీ అందరిలో ఉన్నటువంటి మెహర్ బాబా గాఢ నిద్రలో ఉన్నాడు. కాబట్టి నాకు సంబంధించిన నామం కానీ నేను చెప్పినటువంటి జీవితాన్ని ఎంతలాగా మీరు గడపాలి అంటే మీ అందరిలో గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి నేను మేల్కొనేలాగా మీరు అటువంటి నామం చేయాలి. అందుకే బిగ్గరగా చేయమంటాడు అవుతాడు. బిగ్గరగా అంటే అర్థం ఏంటంటే శబ్దంతో మాత్రమే కాదండి, మానసికంగా కూడా. ఎందుకంటే నువ్వు బయట చేసేటువంటి నామం కన్నప్పటికీ బాహ్య నామం కన్నా అంతర్గతంగా నువ్వు చేసేటువంటి నామానికి ఎక్కువగా ఫలితం ఉంటుంది సాధారణంగా. అంటే ఒక ప్రైమరీ స్టేజ్లో బాహ్యంగా చేయాలి, కాస్త నామం చేసిన తర్వాత, కానీ గ్రాడ్యువల్గా ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు అంతర్గతంగా భగవన్ నామం నువ్వు చెప్పగలగాలి. భగవంతుడికి భగవన్ నామం చెబితే తప్ప అప్పుడు నీలో నిద్రపోతున్నటువంటి ఆ భగవత్ స్థితిలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి నేను మేల్కొంటాను అని మనకు అవుతాడు చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆ ఆది మూల స్థితిలో ఎలా ఉంటాడు భగవంతుడు అంటే, సో తన గురించి కానీ ఏం చెప్పాడు అవుతాడు, ఈజ్ స్టేట్ అని చెప్పాడు. ఉన్నాడు అంటే అర్థం ఏంటి, ఇది ఎటువంటి స్థితి, ఉన్నాడు ఈజ్ అంతే, ఉన్నాడు. కానీ ఉన్నట్టుగా తన గురించి కానీ ఇప్పుడు ఉన్నాడు అంటే నిజానికి ఎరుకు ఉండాలి కదండి, అది గొప్ప స్థితి, అదే అంటాడు అవుతాడు. ఆ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్లో ఉన్నటువంటి గొప్ప విషయము మీరు అస్సలు ఇమాజిన్ చేయలేరు. మీరంతా కూడా మీకు అనుభవం అయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఆది మూల స్థితిలో భగవంతుడు ఏ స్థితిలో ఉన్నాడు అనే విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మీరు 7th ప్లేన్కి వెళ్ళిన తర్వాత, ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత మాత్రమే మీకు పూర్తి అనుభవం అవుతుంది. అంతవరకు నేను ఎంత చెప్పినా కూడా మీరు అది తీరిగా తీసుకోవాల్సిందే తప్పించి ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఆ ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్ళాల్సిందే అని చెప్పాడు అవుతాడు. అంటే ఈజ్ స్టేట్లో భగవంతుడు ఉన్నాడు అనే స్థితిలో ఎలా ఉన్నాడు భగవంతుడు అంటే తన గురించి కానీ అన్కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఆఫ్ ఇల్యూషన్, తన ద్వారా భ్రాంతి అనేది వచ్చింది, తన ద్వారా మాయ అనేది వచ్చింది అనేటువంటిది ఎటువంటి ఎరుక లేకుండా ఉన్నటువంటి స్థితి అది మనకి అవుతాడు అంటున్నాడు. దాన్ని ఎలా పోల్చాడు మనకి, అది ఒక గాఢ నిద్రా స్థితితో పోల్చాడు అవుతాడు. అది ఎలాంటిది అన్నప్పుడు ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. సృష్టి యొక్క ఆరంభమే అక్కడ మొదలైంది. సృష్టి యొక్క ఆరంభం మనం విన్నామండి ఇంతవరకు, కానీ ఆరంభానికి కూడా ఆరంభం అని చెప్పాడు అవుతాడు. అందుకే దానిని ఆది మూల స్థితి అనే మాట వాడుతారు. అలా చెబుతూ అవుతాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అన్నప్పుడు ఇక్కడ 2 పదాలు వాడుతున్నాడు అండి కొంచెం, ఎందుకంటే ఫస్ట్ టైం వాడుతున్నాడు ఇక్కడ అవుతాడు. ఎందుకంటే కాజ్ అనే పదం వాడాడు ఇంతకుముందు, ఎఫెక్ట్ అనే పదం కూడా మనం విన్నాం ఇంతకుముందు, కానీ రెండింటిని కలపడం మాత్రము ఇదే మొదటిసారి. అంటే ఏం చెప్తున్నాడు అంటే కారణము అంటే నీ కళ్ళ ముందు కనిపించేటువంటి ప్రభావము. ఇక్కడ ప్రభావం అంటే కార్యం అండి. ఎలా తీసుకోవచ్చు అంటే ప్రభావం అంటే మన జీవితంలో ఒక మనిషి జీవితంలో కనిపించేటువంటి ఆ జనన మరణాలు, పాపపుణ్యాలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా కార్యాలే, ఇవన్నీ కారణాలు కాదండి.
ఎందుకంటే ఇవన్నీ కార్యాలే. ఎందుకంటే కార్యాలకి లోబడేవాడు మోస్ట్ సోల్ అండి. సాధారణ ఆత్మ ఎలా ఉంటుంది అంటే కేవలము నువ్వు ఎందుకు హ్యాపీగా ఉండటం లేదంటే నేను అనుకుంది జరగటం లేదండి అంటాడు. అంటే అనుకుంది జరగటం లేదు అంటే అర్థం ఏంటి అన్నప్పుడు తన కళ్ళ ముందు ఒక కార్యం జరగాలి, తను కోరుకుంది జరిగితే హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే మీరు దుఃఖంగా ఉన్నారని ఇంకొక వ్యక్తిని అడిగితే నాకు అనుకోనిది ఎక్కువ జరుగుతోందండి నా జీవితంలో, చాలా బాధ కలిగేటువంటి సంఘటనలు చాలా జరిగాయండి, కాబట్టి నేను దుఃఖంగా ఉన్నాను అంటే ఒక మనిషి సుఖపడాలన్నా దుఃఖపడాలన్నా కూడా దేని మీద ఆధారపడి బతుకుతున్నాడు అంటే కార్యం మీదనే ఆధారపడుతున్నాడు. అబద్ధమైనటువంటి అనుభవాలు నీడ యొక్క అనుభవాలే కాబట్టి కార్యము. కానీ ఇక్కడ అవతారుడు చెప్పినటువంటి అవగాహన ఏమిటి అన్నప్పుడు కార్యానికి అది ఒక కార్యంగా జరిపించుకునేటువంటి సమర్థత ఆ కార్యానికి ఉండదు. ఎందుకంటే ఆ కార్యం జరిపించాలి అంటే దాని వెనక కారణం ఉండాలి. అదేవిధంగా కారణం కూడా జరిపించాలి అంటే ఆ కారణం వెనక కారణభూతుడు ఉండాలి, అంటే భగవంతుడు ఉండాలి అని మనకి అవుతాడు గతంలో చెప్పడం జరిగింది. అంటే కార్యానికి మూలం ఏంటి? కారణము, కారణానికి మూలం ఏంటి? కారణభూతుడైనటువంటి భగవంతుడు. అందుకే కారణభూతుడైనటువంటి భగవంతుడిని రమణ మహర్షి కర్త అని పదం వాడాడు. కర్త జీవులను వారి వారి ప్రారంధానుసారం నడిపిస్తూ ఉంటాడనే మాట చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఆది మూల స్థితిలో మొదలైనటువంటి ఈ యొక్క కారణం ఏదైతే ఉందో ఇది రెస్పాన్సిబుల్, ఇది బాధ్యత తీసుకుంది. ఏం తీసుకుంది? పూర్తిగా అటువంటి ఒక దివ్యమైనటువంటి గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి భగవంతుణ్ణి బ్రేక్ చేసింది. ఏంటిది? ఈ కారణం అనేది. అంటే పూర్తిగా గాఢ నిద్రా స్థితిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి అది పూర్తిగా బ్రేక్ చేసినప్పుడు, అది డిస్టర్బ్ చేసినప్పుడు ఏమైపోయింది? అది కారణం చేత, అది బాధ్యత, అంటే అది రెస్పాన్సిబుల్ తీసుకుంటోంది ఆ కారణం అనేది. దాని యొక్క ఫలితమే వచ్చినటువంటి సృష్టిగా పిలువబడేటువంటి ప్రభావం. అంటే యథా కారణము తదా ప్రభావం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారండి దీన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే. అందుకే అన్నమయ్య గొప్ప మాట చెప్తాడు. ఎందుకంటే సాధారణంగా ఒక మనిషి ఇంతకుముందు చెప్పినట్లుగా దుఃఖపడుతున్నా లేక సుఖపడుతున్నా ఏమంటాడు? ఈ ప్రపంచమే కారణం అంటాడు, లేకపోతే ఈ దేహాలే కారణం అంటాడే తప్ప. కానీ ఎవరైతే ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా చేసేవాడికి ఏం తెలుస్తుంది? నిజమైన కారణం ఎవరు అంటే హరియే ప్రపన్నులకి అంటాడు అన్నమయ్య. అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకి అంటాడు అన్నమయ్య. అంటే అన్నిటికీ కారణము, అన్నిటికీ నా జీవితంలో జరిగేటువంటి అన్నిటికీ కారణం ఎవరు? హరియే. అలా అందరికి వస్తుంది, అందరికి రాదు. ప్రపన్నులకి అన్నాడు. ప్రపన్నులు అంటే ఎవరు? స్థిత ప్రజ్ఞులు, భగవంతుడికి దాసులైన వాళ్ళు, భగవంతుడికి బానిసైన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నా జీవితంలో ఏది జరిగినా దానికి కారణము భగవంతుడే, ఏది జరగకపోయినా కూడా భగవంతుడే కారణము. అంటే అర్థం ఏంటి? ఆయన ఏ కారణం చేత నా జీవితంలో కార్యాలు జరిపిస్తున్నాడు అంటే అదంతా నా ప్రారబ్ధానుసారమే. కాబట్టి ఒక కారణం చేత, ఏంటి ఆ కారణం అంటే ఏదో కారణం కాదండి, అవతార్ మెహర్ బాబా. సో ప్రతి ఒక్క ఆత్మ జీవితంలో, ప్రతి ఒక్క జన్మలో జరిపించేటువంటి ప్రతి కార్యం వెనక ఆయన ఒక కారణం పెట్టి నడిపిస్తున్నాడు. అది దేనికి అనుసంధానమై ఉంటుంది? ఈ జీవుడి యొక్క ప్రారబ్ధానికి సంబంధించింది. అందుకే మనకి రమణ మహర్షి ఏమని చెప్పారు? కర్త జీవులను వారి వారి ప్రారబ్ధానుసారమే నడిపిస్తున్నాడు అన్నాడు తప్ప కర్త జీవులను వారి వారి ఇష్టానుసారం నడిపిస్తానని చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ఇష్టాలు అనేది చల్లవండి. అందుకే సాధకుడు ఎప్పుడు తయారవుతాడండి? ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది అన్నప్పుడు తన జీవితంలో ఎప్పుడైతే ఇలాంటి విషయాలు విన్నాడో ఒక నిర్భయంతో కూడిన నిర్ణయానికి వస్తాడు. ఏమని? ఊహ తెలిసినప్పటి నుండి ఈ జన్మలో, ఈ జీవితంలో నేను ఎన్నో అనుకున్నాను, ఎన్నో చాయిస్లు పెట్టుకున్నా. నా జీవితం ఇలా ఉండాలి, నా జీవితం అలా ఉండాలి, నేను ఇంక మీదట రేపటి నుంచి ఇలా ఉంటాను అని ఎంతో చాయిస్ పెట్టుకున్నాను. కానీ చాయిస్లు మాత్రం అలాగే ఉంటుంది, కానీ ఒక్క చాయిస్ కూడా ఫలించలేదు. నాకేమర్థమైంది అన్నప్పుడు, ఎటువంటి మెచ్యూరిటీ వస్తుంది అన్నప్పుడు, ఎటువంటి నిర్భయంతో కూడిన నిర్ణయానికి వస్తాడు అంటే ఆ సాధకుడు తయారు కావడానికన్నా ముందు ఏమనిపిస్తోంది? ఓహో, అంటే నాకంటూ చాయిస్ అనేది ఏమీ లేదు, భగవంతుడు నాకు ఎటువంటి చాయిస్ ఇవ్వటం లేదు, కాబట్టి బెస్ట్ ఏంటి అన్నప్పుడు ఐ కెన్ బికమ్ చాయిస్లెస్.
నాకంటూ చాయిస్ లేకుండా ఉండిపోతాను. అంటే అర్థం ఏంటి? నా ప్రారబ్ధం ప్రకారము భగవంతుడు ఎలా నడిపిస్తాడు దాని ప్రకారమే నడుచుకుంటాను. అందుకే మనకి మై విష్లో అదే అంటాడు అవుతాడు. ఏమంటాడు? సాధారణంగా నువ్వు సంతోషపడుతున్నప్పుడు ఎవరో ఆ వ్యక్తి వల్ల సంతోషంగా ఉన్నానని కాకుండా బాబా వాంట్స్ మీ టు బి హ్యాపీ అన్నాడండి అవుతాడు. మై విష్లో ఒక పాయింట్లు మీకు సెకండ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే గొప్ప మాట చెప్పాడు అవుతాడు. అంటే ఆ ప్రారంధం గురించి పట్టించుకుంటున్నప్పుడు మళ్ళీ దేహాల వైపు పరిగెత్తకుండా, ప్రపంచం వైపు పరిగెత్తకుండా, నువ్వు బాధపడుతున్నా ఎవరిని నిందించకుండా, నువ్వు సుఖపడుతున్నప్పుడు ఎవరిని స్తుతించకుండా, ఈ రెండు రకాలుగా చెప్పాలంటే రెండు బంధనాలే. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు అంతర్గతంగా, లేదంటే అతని వల్ల హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావంటే అది నిజం కాదు, అది పూర్తి నిజం కాదు. ఆ నీ ప్రారంధం అతని ద్వారా సుఖపట్టే అవకాశం నీకు ఇచ్చిందే తప్ప అతడు కారణం కాదు. అదేవిధంగా నువ్వు రేపు బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తి వల్ల బాధపడుతున్నానని అతని నిందిస్తున్నావి, అది కూడా పూర్తి నిజం కాదు. అది కూడా నీ ప్రారంధము అతని ద్వారా నువ్వు దుఃఖపడేలా చేసిందే తప్ప వాళ్ళిద్దరికీ వేరే పని లేదనుకుంటున్నావేంటి? నిన్ను బాధ పెట్టడమే, నిన్ను సంతోష పెట్టడమే వాళ్ళ పని అనుకుంటున్నావా? రెండు నిజం కాదు. అందుకే అవుతాడు ఇదే అంటాడు, బాబా వాంట్స్ మీ టు బి హ్యాపీ. ఒకవేళ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు బాబా నన్ను సంతోషంగా ఉండమని కోరుకుంటున్నారు అనేది బాబాయే కారణం అవ్వాలి. అక్కడ కాజ్ అయితే నీకు ఎఫెక్ట్కి చాలా గొప్పగా ఉంటుంది నీ జీవితం. బాబా నన్ను ఉంటామని వాళ్ళు చెప్పారని కాదండి, వాళ్ళ వల్ల నేను సుఖంగా ఉన్నాను కాదు. బాబా వాంట్స్ మీ టు బి హ్యాపీ. ఆయన కోరుకుంటున్నాడు నేను సంతోషంగా ఉండాలని. రేపు నువ్వు సఫర్ అవుతున్నా కూడా అంతే. అంటే మొదటి విషయంలో ఎవరిని స్తుతించడం లేదు, ఎవరిని నువ్వు పెద్ద గొప్పగా నువ్వు చెప్పటం లేదు. అదేవిధంగా నువ్వు బాధపడుతున్నప్పటికీ కూడా ఎవరిని నిందించడం లేదు. అదేవిధంగా ఇఫ్ యు సఫర్, బాబా వాంట్స్ మీ టు సఫర్. బాబా నేను బాధపడాలి అని బాబాయే కోరుకుంటున్నారు. అదేంటండి? ఇదంతా తెలుగు యాక్సెప్ట్ చేస్తారండి ఈ మాటని? హ్యాపీగా ఉండమన్నాడంటే ఓకే, కానీ బట్ బాబా నన్ను ఉండమంటున్నాడంటే మాత్రం నాట్ ఓకే అంటాడు. అది ఓకే, సంతోషపడుతున్నప్పుడు పర్లేదు అనుకుంటానండి, అనుకోవడమే కాదు అనుకుంటాను. బాబా వాంట్స్ మీ టు బి హ్యాపీ అంటే ఓకే నాకు అందులో ప్రాబ్లం లేదు. కానీ బాబా వాంట్స్ మీ టు సఫర్ అంటే మాత్రం నాట్ ఓకే అంటాడు. అంటే అర్థం ఏంటి? అంటే భగవంతుడు మనిషి బాధపడాలని కోరుకుంటాడా? ఎస్, అందులో ఎస్ అండి, ఆన్సర్ ఎస్ అండి. ఎందుకంటే అది బల్ల గుద్ది చెప్పాడు అవుతాడు. ఎస్ అని ఎందుకు మాట్లాడున్నాడంటే అవుతాడు, ఒక టైంలో ఏ బాధ అయితే నువ్వు పడుతున్నావో ఆ బాధ లేకుండా ఆయన అనేక విధాల ప్రయత్నం చేశాడు మెహర్ బాబా. ఒక్కసారి మనకి మనం విచారణ చేసుకుంటే, ఇప్పుడు మనం ఏ బాధ అయితే పడుతున్నామో, ఏ జీవుడైతే బాధపడుతున్నాడో ఆ బాధకి మూలము అవతాడు చెబుతాడండి. ఈ కర్మ చేసావు కదా, ఇలా బంతి విసిరావు కదా, ఎలా విసిరావు? ఆ బంతి విసిరినప్పుడు తిరిగి వస్తుంది కదా నీ దగ్గరికి. కానీ నీకు గుర్తుందో లేదో, నువ్వు పడే బాధకి కారణం ఏంటి? నువ్వు విసిరిన బంతే. కానీ నీకు గుర్తుందో లేదో, కానీ నేను గుర్తు చేస్తాను ఒక మొత్తం. ఎందుకంటే అవతాడి దగ్గర మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. కావాలంటే నీకు రెఫరెన్స్ కావాలంటే వాట్సాప్లో వీడియో పంపిస్తాడు మెహర్ బాబా, కావాలంటే కూడా మొత్తం కంప్లీట్గా రికార్డెడ్ అందరూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్పాడు ఒకరోజు టైంలో కూడా, నువ్వు ఏదైతే బాధపడకూడదు అనుకుంటున్నావో, ఏ బాధనైతే నువ్వు దూరం చేసుకోవాలనుకుంటున్నావో అటువంటి బాధ పడకుండా నేను ఒక సమయంలో నిన్ను హెచ్చరించాను. ఏం చేస్తున్నావు హరిప్రసాద్ అన్నప్పుడు, బాబా ఇలా ఆ పని చేయబోతున్నాను, వద్దు, ఆ పని వద్దు, ఆ పని చేయడం వల్ల నీకు వచ్చేటువంటి సుఖం కన్నా నీకు దుఃఖమే పడుతావు అని నీకు చెప్పానా లేదా? నీకు ఎస్ బాబా చెప్పావు కదా. చెప్పినా కూడా నన్ను దాటుకొని వెళ్ళే కదా పని చేసావు. నేను ఎలా ఆలోచించదని చెప్పానో నువ్వు అలాగే ఆలోచించడం వలన బంతి విసిరావు. నువ్వు ఎలాగైతే వాళ్ళతో అలా మాట్లాడద్దు అని చెప్పినా కూడా అలాగే మాట్లాడావు, బంతి విసిరావు. ఇలాంటి పనులు చెయ్యొద్దని ఎంత చెప్పినా కూడా నా చెయ్యి విదిలించుకొని వెళ్ళి బంతి విసిరి అలాంటి పనులు చేసావు కదా. ఆ కర్మ చేసావు కదా. పలానా రోజు, పలానా డేటు, పలానా టైము, పలానా ప్లేస్ గుర్తొచ్చిందా అంటే ఎస్ బాబా, బ్రహ్మాండంగా గుర్తొచ్చింది. ఎస్ అంటే దాని ఫలితమే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. కాబట్టి మళ్ళీ ప్రపంచం మీద నిందించకుండా, మళ్ళీ ప్రపంచాన్ని నిందించావు అనుకుంటే మళ్ళీ అనవసరమైనటువంటి బంధనాన్ని కొని తెచ్చుకుంటావు. కాబట్టి నేను సేఫ్గా ఉంచడానికి నిజంగా నేనే కారణభూతుణ్ణి, కాబట్టి నా మీదనే నువ్వు అబాండం వేయి. నేనే కోరుకుంటున్నాను నువ్వు బాధపడాలని. ఎంత బాగుందండి. కాస్త విచారణ చేస్తే, ఆ మై విష్ని గనక విచారణ చేస్తే ఎంత గొప్పగా ఉంటుందండి జీవితము. 6 పాయింట్లు గనక డైజెస్ట్ చేసుకుంటే, చదవడం కాదండి, గుర్తుపెట్టుకోవడం కాదండి, గుర్తించి గుర్తుపెట్టుకోవాలి.
డైరెక్ట్గా గుర్తించకుండా గుర్తుపెట్టుకుంటే వెతుక్కోవాలండి. బాబా ఎక్కడ చెప్పాడు, ఆ మైవిష్లో ఏం చెప్పాడు పాయింట్ వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే గుర్తుండటం లేదంటే అర్థం ఏంటి, నువ్వు ఇంకా గుర్తించలేదని అర్థము. కాబట్టి ఏం చేస్తున్నాడు అవతాడు, మళ్ళీ ఈ ప్రపంచానికి తగులుకోకుండా, మిగతా దేహాలకి తగులుకోకుండా అవతాడు ఏం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి ఏం తెలుసుకోమంటున్నాడు అవతాడు, నీ జీవితంలో ప్రభావానికి, కార్యానికి ఎప్పుడు ప్రతిస్పందించకు. నువ్వు ప్రతిస్పందించాల్సింది కారణానికి, నువ్వు ప్రతిస్పందించాల్సింది కారణభూతుడికి. కాబట్టి ఆ కారణానికి మూలమైన వాడు భగవంతుడికి నువ్వు ప్రతిస్పందించాలి, కానీ ఆ కారణం చేత వచ్చినటువంటి ఎఫెక్ట్కి నువ్వు ప్రతిస్పందించకూడదు అని మనకి అవతాడు ఈ మాటలో చెప్పడం జరిగింది. కాబట్టి భగవంతుడి నుండి వచ్చినటువంటి ఆ కారణం చేతనే వాటి ఫలితంగా వచ్చినటువంటి ప్రభావమే ఈ సృష్టిగా పిలువబడుతోంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అవతాడు, మనకి గతంలో చెప్పినట్లుగా, అంటే ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్ అయినటువంటి పరమాత్మ నుండి ఏమొచ్చింది, మొదట మాయ అనేది వచ్చింది. మాయ ఏంటి ఒరిజినల్ రియల్ నథింగ్. కాబట్టి సృష్టి ఎలా వచ్చింది, ఇప్పుడు అవతాడు చెప్పేటువంటి సృష్టి అనేది ఏదైతే ఉందో ఎఫెక్ట్ అని చెప్తున్నాడో, ఆ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుడి నుంచి రాలేదు. భగవంతుడి నుండి ఒరిజినల్ రియల్ నథింగ్ అనేటువంటి మాయ ద్వారా ఈ లోకం అనేది, సృష్టి అనేది ఆవిర్భవించింది అని చెప్పాడు అవతాడు. కాబట్టి ఇది అందుకే అవతాడు ఎఫెక్ట్ అని చెప్పాడు. కాబట్టి ఇంకొకసారి కనెక్ట్ చేసుకుందామండి. ఇంకొకసారి ఈ ఎఫెక్ట్ అనే పదం కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు అది సృష్టికి సంబంధించింది. కాబట్టి అది ఎటువంటి సృష్టి, భ్రాంతిమయమైన సృష్టి. కాబట్టి ఎఫెక్ట్ అనే పదం వాడాడు. కాబట్టి భ్రాంతిమయమైన సృష్టిని ఎఫెక్ట్ అనే పదం వాడినప్పుడు గతంలో భ్రాంతి గురించి ఏం చెప్పాడండి అవతాడు ఒక మాటలో, టెంపరరీ ఎఫెక్ట్, తాత్కాలికమైనటువంటి ప్రభావమే. అంటే అర్థం ఏంటి, భ్రాంతి ఎంత గొప్పదైనా సాక్షాత్ అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా గాడ్ స్పీక్స్ని అంకితం ఇచ్చే అంత గొప్పదైనప్పటికీ కూడా నాతో పోల్చుకుంటే అది టెంపరరీ. నేను మీ పైన చూపించేటువంటి ప్రభావము, నేను మీ పైన చూపించేటువంటి శాశ్వతమైన ప్రభావంతో కంపేర్ చేస్తే అది చూపించేది తాత్కాలికమైన ప్రభావమే. కాబట్టి నా యొక్క ప్రభావం మీ మీద పడేలా చేసుకోవాలి అంటే ఏం చెప్పాడు అవుతాడు, నా గవర్నమెంట్లో మీరు రావాలి, నా పరిపాలనలోకి మీరు రావాలి. అంటే భ్రాంతి యొక్క పరిపాలన నుండి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా యొక్క పరిపాలనలోకి వెళ్ళాలంటే ఏం చెప్పాడండి గతంలో మనకి, ఎప్పుడైతే నువ్వు సత్యం తెలుసుకున్నప్పుడు నిన్ను నువ్వుగా జరిగే వాటికి గుర్తించవు అన్నాడండి. కరెక్ట్. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే నీ జీవితంలో జరిగేటువంటి వాటికి నిన్ను నువ్వుగా ఐడెంటిఫికేషన్. అంటే అర్థం ఏంటి, నిన్ను నువ్వు గుర్తించేస్తే ఇది నాకు జరిగిందండి, నాకు ఇష్టం లేని జరిగిందండి, అందుకే నాకు బాధ, నాకు ఇష్టమైంది జరిగిందండి, ఇది సెలబ్రేట్ చేసుకుని నాకు హ్యాపీగా ఉన్నానండి. ఇలా నువ్వు ఐడెంటిఫై అవుతున్నంత వరకు, నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఇలా నువ్వు ఐడెంటిఫై అవుతున్నంత వరకు భ్రాంతి నిన్ను పరిపాలిస్తూనే ఉంటుంది. ఇది ఈ ఒక్క జన్మతో కాదు, అనేక జన్మలకు ఇదే చేస్తోంది. కాబట్టి ఏం చెయ్యాలి, ఏంటి రెమెడీ ఏంటి, ఉపాయం ఏంటి అన్నప్పుడు ఏం చెప్పాడు అవుతాడు, ఇఫ్ యు నో ద ట్రూత్, నిజాన్ని గనుక సత్యాన్ని గనుక నువ్వు తెలుసుకోగలిగితే ఇక మీదట నీ జీవితంలో జరిగే వాటితో నువ్వు ఐడెంటిఫై కాకుండా ఉంటావు. అప్పుడు మాత్రమే నువ్వు అవతార్ మెహర్ బాబా యొక్క పరిపాలనలోకి వస్తావు. అవతార్ మెహర్ బాబా యొక్క పరిపాలనలోకి వచ్చిన తర్వాత నీ కళ్ళ ముందు కట్టినట్టు ఒక కఠినమైన నిజం కనిపిస్తుంది. ఏంటది, ఆయన సంకల్పమే ఈ సృష్టిని పరిపాలిస్తోంది. కాబట్టి నేను కూడా సృష్టిలో భాగమే, కాబట్టి నేను కూడా విశ్వంలో భాగమే, కాబట్టి నన్ను కూడా ఎవరు పరిపాలిస్తున్నారు అంటే అవతార్ మెహర్ బాబా తన సంకల్పం చేత నన్ను కూడా పరిపాలిస్తున్నాడు అనేటువంటి ఒక నిర్భయంతో కూడిన నిర్ణయానికి వచ్చావంటే అక్కడ నుండే ఆ పరిపక్వత అనేది మొదలవుతుంది అని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఈ సృష్టి అనేది ఎఫెక్ట్ అని చెప్పాడు. కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ అంటే అదొక టెంపరరీ ఎఫెక్ట్ మాత్రమే, అది పర్మనెంట్ ఎఫెక్ట్ కాదు, అది శాశ్వతమైన ప్రభావం కాదు, అది కేవలము తాత్కాలికమైన ప్రభావము అనేది సాధకుడు తెలుసుకుంటాడు. కాబట్టి అసలైనటువంటి ప్రయాణం మొదలు పెడతాడు. అందుకే భ్రాంతి నుండి మాయకు వస్తాడు, మాయ నుండి మాయావి అయినటువంటి పరమాత్మ వద్దకు చేరుకుంటాడు అని మనకి అవుతాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి చాలా బ్యూటిఫుల్గా అందంగా ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. మిగతా అవతాడు చెప్పిన మాటల్ని మరొక మెహరోపాసనములో కాస్త లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
సో ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? జై మెహర్ బాబా అన్నయ్య. మీనాక్షి జై మెహర్ బాబా. నేను మార్నింగ్ గ్రూప్ లో పెట్టాను అన్నయ్య ఆల్రెడీ. బాబాజీ మనకు ఒక మెసేజ్ పెట్టాడు గ్రూప్ లో, వంటింట్ల వేదాంతం అన్నయ్య. బాబాయ్ ఒకసారి వంట వండుతూ తోటి సహచరులతో కూర గిన్నెపై మూత పెట్టు, ఆవిరి అడిగిపోతుంది, అప్పుడు ఏదైతే చేస్తున్నావు ప్రసాదం అది చాలా రుచిగా ఉంటుందని చెప్తుంది అనమాట. దాంతో పాటు బాబాయ్ మరింత ఒక ప్రయోజనకరమైనటువంటి విషయాలు షేర్ చేస్తాడు మనకు, సారవంతమైన. అంటే మనసుకు మూత పెడితే ఆలోచనలు ఆవిరి అణిగిపోతుంది, దాంతో అహంకారం నాశనమై ఆత్మస్థితిలో నిలిచి ఆనందాన్ని పొందుతామని చెప్పాడు కదా. ఇది కొంచెం నాకు వివరించిస్తే బాగుంటుంది అనిపించింది. అంటే ఇది ఆయన వంట చేస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి గొప్ప వేదాంతం. రమణ మహర్షి గొప్పగా వంట చేస్తారు, అందరూ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా ఆయన ఆకుకూరలు వండడం కానివ్వండి, చక్కగా వంట చేసి పెడతాడు అందరికీ, వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా. అది చెబుతూ కూడా చేస్తూ కూడా కొన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పేవాడు. అందులో భాగంగానే సాధారణంగా వంట పని చేస్తున్నప్పుడు ఒక కూర బాగా ఉడకాలి అంటే నువ్వు మూత పెట్టినప్పుడు మాత్రమే బాగా ఉడుకుతుంది. అందుకే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ వాడేది కుక్కర్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఆ టైంలో కుక్కర్లు ఏం లేవు కాబట్టి ఆ టైంలో అంటే 40s 30sలో టైంలో ఒక పాత్ర పెట్టి దాని మూత పెట్టేసేవారు. అంటే నువ్వు మూత తీసినప్పుడు కన్నా మూత పెట్టినప్పుడు మాత్రమే అందులో ఉన్న పదార్థం అని చక్కగా ఉడుకుతుంది. దీనికి అర్థం ఏంటి అంటే మీనాక్షి, ఫస్ట్ ఏంటి అన్నప్పుడు అంతర్ముఖం అవడమే. అంతర్ముఖం అవ్వాలి, పూర్తిగా అంతర్ముఖం అవ్వాలి. అవతాడు చెప్పే మాటల్ని ఎందుకంటే బాహ్యంగా కాకుండా అంతర్ముఖం అవుతూ విచారణ చేస్తూ లోతుల్లోకి వెళ్ళి గనుక ఆ ప్రయాణం అనేది సీరియస్గా చేయగలిగితే, హానెస్ట్గా సిన్సియర్గా చేయగలిగితే అందులో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది కూడా కాస్త మెత్తబడుతుంది. ఫస్ట్ ఏంటి, అజ్ఞానం అనేది ఉండేది ఒక్క వస్తువే, ఉన్నది ఒకే జ్ఞానమే ఉంది. కానీ ఆ సంస్కారముల వలన ఆ అజ్ఞానాన్ని అజ్ఞానంగా నేను చూపిస్తోంది. కానీ ఎప్పుడైతే ఇంత గొప్పగా నువ్వు విచారణ చేస్తున్నప్పుడు, అంతర్ముఖమైనప్పుడు నీలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం అనేటువంటిది, ఆ ఫాల్స్ ఐ అనేటువంటిది ఏదైతే ఉందో అది పూర్తిగా అసత్యమైనటువంటి నేను సత్యమైన నేనుగా మారుతుంది. సత్యమైన నేనుగా మారినప్పుడు ఏం జరుగుతోంది, నువ్వెవరో నీకు తెలుస్తుంది. అంటే పూర్తిగా ఎలా ఉండాలి అంటే, ఎలా ఉడకబెట్టాలి ఆ పదార్థాన్ని అంటే కనీసం గాలి కూడా బయట రాకూడదు. అలా ఉడకబెడితేనే లోపల ఉన్నటువంటి పదార్థం చక్కగా ఉడికి రుచినిస్తుంది. అదేవిధంగా ఈ సంస్కారాలన్నీ కూడా ఎలా ఏమైపోలే, ఉడకబెట్టాలి దాన్ని. ఎందుకంటే అది పచ్చిగా ఉంటుంది, అది ఎప్పుడు కూడా ఉడకబెట్టాలి. ఉడకబెట్టినప్పుడు ఏమో అర్థమైపోతుంది, అది నెమ్మదిగా తన యొక్క స్థితికి వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి, ఎంతలా ఉడకబెట్టాలి అంటే స్థూలంగా ఉన్న సంస్కారాన్ని సూక్ష్మంగా వెళ్ళే వరకు ఉడకబెట్టాలి, సూక్ష్మం నుండి మానసికం అయ్యేంత వరకు ఉడకబెట్టాలి, సో మానసికం నుండి సంస్కార రహితం అయ్యేంత వరకు ఉడకబెట్టాలి. అందుకే ఏదైనా ఉడకబెట్టేటప్పుడు గట్టిగా ఉన్న పదార్థము ఉడికి పెట్టిన తర్వాత మెత్తబడిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే బలంగా ఉన్న సంస్కారాలు బలహీనపడతాయని అర్థం. అక్కడ పూర్తిగా బలహీనపడిపోతుంది. అప్పుడు నీకు కావాల్సిన విధంగా చక్కగా వండుకొని చక్కగా నువ్వు తినొచ్చు. దాన్ని గట్టిగా ఉన్నప్పుడు తినలేం కదండి. ఏదైనా ఒక కూర తీసుకున్నాం అనుకోండి, గట్టిగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో అనుకోండి, ఉల్లగడ్డ ఉంది, దాన్ని గట్టిగా అప్పటికప్పుడు ఎవరు తినలేరు. దాన్ని ఉడకపెట్టి మెత్తగా చేసాక తింటారు దానిని. అంటే సంస్కారముల యొక్క ఫలితం ఎప్పుడు వస్తుంది, అది సంస్కార రహితం అయితేనే చక్కగా నీకు ఒక గొప్ప అమృతాన్ని ఇస్తుంది. అది అమృతం పేరు భగవత్ సాక్షాత్కారము. వంటిలు వచ్చేసరికి మాత్రం చక్కని నీకు పదార్థం తయారవుతుంది, చక్కని కూర తయారవుతుంది. అలా ఉడికితేనే అది మనకి రమణ మహర్షి చెప్పినటువంటి వంటిట్లో వేదాంతము మీనాక్షి. అది దాని వెనక ఉన్నటువంటి అంతరార్థం. జై మెహర్ బాబా. ఓకేనండి, ఇంకేమైనా ఉన్నాయండి క్లారిఫికేషన్స్ ఏమన్నా? ఓకేనండి. సో మనకి క్లారిఫికేషన్ లేకపోతే మన షెడ్యూల్ కంటిన్యూ చేద్దాము. సో కాబట్టి నామం మనకి రాఘవేంద్ర. సో తర్వాత దుర్గశ్రీ గారు ఆరతి చేసి ఈ పూట మేరోపాసన కంక్లూడ్ చేద్దాం. మెహర్ బాబా की जय. बाबा भगवान, बाबा भगवान, बाबा भगवान, मेहर बाबा भगवान, बाबा भगवान, बाबा
Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Krishna Bhagavan, Krishna Bhagavan, Krishna Bhagavan, Meher Baba Bhagavan, Krishna Bhagavan, Krishna Bhagavan, Krishna Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Cristo Bhagavan, Cristo Bhagavan, Cristo Bhagavan, Meher Baba Bhagavan, Cristo Bhagavan, Cristo Bhagavan, Cristo Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Buddha Bhagavan, Buddha Bhagavan, Buddha Bhagavan, Meher Baba Bhagavan, Buddha Bhagavan, Buddha Bhagavan, Buddha Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Jorashtra Bhagavan, Jorashtra Bhagavan, Jorashtra Bhagavan, Meher Baba Bhagavan, Jorashtra Bhagavan, Jorashtra Bhagavan, Jorashtra Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Meher Bhagavan, Meher Bhagavan, Meher Bhagavan, Meher Baba Bhagavan, Meher Bhagavan, Meher Bhagavan, Meher Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Baba Bhagavan, Meher Baba Bhagavan, शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। मेहरा मनोहर मनिज सहोदर हारति गुणर आदि गुरु ममो मेहरा मनोहर मनिज सहोदर हारति गुणर आदि गुरु ममो मेहरा मनोहर ఆదిగురుడవు ఆదిశక్తివి
అవతారుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆదిశక్తివి అవతారుడవు మెహరా మనోహర మనిజ సహోదర హారతి గొనర ఆది గురు మమో మెహరా మనోహర మనిజ సహోదర ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో ఆ రుచి గణని మముని సేవలో మెహరా మనోహర మనిజ సహోదర హారతి గొనరా ఆది గురు మమో మెహరా మనోహర మనిజ సహోదర మండలి నీకెటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణ కాని మండలి నీకెటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణ కాని మెహరా మనోహర మనిజ సహోదర హారతి గొనరా ఆది గురు మమో మెహరా మనోహర మనిజ సహోదర హారతి గొనరా ఆది గురు మమో మెహరా మనోహర మనిజ సహోదర శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దాన్ని పాటిద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇదండి ఇప్పటి మేరోపాసనము. ముందు ముందు అవుతాడు చెప్పబోయేటువంటి ఎంతో శ్రమ కూర్చి చెప్పేటువంటి మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఆ వాక్యాలకి ఆధీనమవుతూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మేరోపాసనమును కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకోవాలి. తిరిగి మరొక మేరోపాసనలో కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రేతం అవతార్ మెహర్ బాబా की జై. जय. అందరికీ జై బాబా. जय।